गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। नमामि गौडपादं च शङ्करं श्रीसुरेश्वरं स्वामिनं सच्चिदानन्दमन्द्रं तं मोक्षरूपिणे। ओम नारायण नारायण। తానున్నదే ప్రపంచంలో, తను పుట్టింది ప్రపంచంలో, తన జీవితం ప్రపంచంలో, తాను చేస్తున్న పనులు, అనుభవిస్తున్న అనుభవాలు అన్నీ ప్రపంచంలోనే జరుగుతున్నాయి. కనుక ప్రపంచం కంటే వేరుగా తనను ఊహించుకోరాదు. తానంటే జీవుడు, ప్రపంచంలో భాగమే. తానంటే దేహం, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి. మరి తాను ఇవ్వే తాను. ఈ దేహము ప్రపంచం కంటే వేరుగా ఏం లేదు. ఆ పంచభూతాల నుంచే ఏర్పడింది. ప్రాణము ఇందులోంచే, మనస్సు ఇందులోంచే. అందుకని నేను ప్రపంచము అని రెండు మాట్లాడటం అది లౌకికులకు కుదురుతుందే గాని శాస్త్రీయం కాదు. నేను నా చుట్టూన్న ప్రపంచం అంటే తాను మాత్రం ప్రపంచం కాడా? మనం ప్రపంచంలో ఉన్నాం ఇట్లా అంటుంటారు. ప్రపంచంతో వ్యవహరిస్తున్నాం, ప్రపంచంలో ఉన్నాం, ప్రపంచంతో వ్యవహరిస్తున్నాం, ప్రపంచం చూస్తున్నామంటే చూసేవాడు ప్రపంచం కాదా? చూస్తున్న ఇంద్రియాలు, దేహము, మనస్సు ఇది కాదా ప్రపంచం? ప్రపంచం అంటే జీవుణ్ణి, జీవభావమును కలుపుకునే ప్రపంచం. కానీ జీవుడికి కనిపించేదే ప్రపంచం అనటం అది పూర్ణ దృష్టి కాదు. జీవుడికి కనిపించేది ప్రపంచమా, లేక జీవుణ్ణి కలుపుకునే ప్రపంచమా? అందుకోసం జీవుడు అనే మాటతో ప్రపంచం వచ్చేసింది. ఇంకా జీవుడు ప్రపంచము ఇంకా రెండు అనాల్సిన అవసరం లేదు. ఎట్లాగైతే మనిషి వచ్చాడు అంటే ఆయన కాళ్ళు చేతులు వచ్చాయి అని చెప్తే ఎట్లా ఉంటుంది? మనిషి వచ్చాడు, ఆయన వచ్చాడు, ఆయన కాళ్ళు చేతులు వచ్చాయి అంటే ఎట్లా ఉంటుంది? మనిషి కాళ్ళు చేతులు రెండు వేరా? మనిషి వచ్చాడు అని చెప్పేస్తే కాళ్ళు చేతులు కావా? అట్లా కాళ్ళు చేతులు కలుపుకొనే పూర్ణ మనిషి కనుక ఆయన వచ్చాడు అంటే ఆయనతో పాటు ఆయన శరీరపు అన్ని అవయవాలు వచ్చాయని అర్థం. అట్లాగే ప్రపంచం అంటే దేహము, ఇంద్రియాలు, మనస్సు ఇవి కలుపుకొని. అంటే
నేను దేహేంద్రియవంతుడను కానప్పుడు నాకు ప్రపంచ దర్శనం లేదు. ప్రపంచ దర్శనం జరిగినప్పుడల్లా నేను దేహేంద్రియ మనస్సుల రూపకంగానే ఉన్నాను. ఈ రూపకంగా కాక ఈ రూపకంగా ఉన్నప్పుడే ప్రపంచం. ఈ రూపకంగా కానప్పుడు ప్రపంచమే లేదు మనకు. అయితే నేను ప్రపంచంతోనే ఉన్నాను. నేనున్నాను అంటే ఒక వ్యక్తిగానే ఉన్నాను. నేను వ్యక్తిగా ఉన్నాను అంటే ప్రపంచం కూడా ఉన్నది. అయితే నా గురించి విచారం చేస్తున్నప్పుడు, నా నిజస్వరూపం ఏమిటి అని పరిశీలిస్తున్నప్పుడు, మనం ఇంతకుముందు అంటే గత పాఠంలో దేహ ఇంద్రియ మనస్సులు, దేహ ఇంద్రియ అంటే ఇంద్రియ మనస్సులు దేహము ఇవి నా నిజస్వరూపంలో అంతర్భాగం కాదు. నేను అనేస్తున్నాను. ఆ నేనంటే ఎవరిగా ఉన్నాను అని ఈ విషయం చెప్పాము అప్పుడు. ఇప్పుడు జగత్తు గురించి చెప్పాలి. అంటే చెప్పిన విషయం మళ్ళోసారి చెప్పుకొస్తున్నాను. నేనంటే ఎవరిగా ఉన్నాను? నేను తాత్కాలికంగా ఆయా సందర్భంలో ఆయా రూపంలో ఉంటే నా తాత్కాలిక రూపాన్ని నేను అనరు. తాత్కాలికంగా ధరించిన రూపం నా రూపం కాదు, నేను కాదది. తాత్కాలికంగా ధరిస్తాడు, వదిలేస్తాడు. ఏదైతే స్థిరంగా ఉంటుందో, ఏది స్థిరంగా ఉంటుందో, అన్ని సందర్భాల్లో ఉంటుందో అదే నేను. ఏదో ఒక సందర్భంలో ధరించిందైతే అది సందర్భపు సాందర్భిక రూపమే కానీ నా నిజ రూపం కాదు. ఏ వస్తువైనా దాని నిజస్వరూపం ఎప్పుడూ ఉంటుంది. తాత్కాలికంగా ధరించింది అది ఒకానొక పరిస్థితి వలన వచ్చింది. నిప్పు వేడిగా ఉంది అంటే ఎందుకు వేడిగా ఉంది అని ఎవరు అడగలేరు. అడిగితే ఏమని చెప్తాను జవాబు? నిప్పు వేడిగా లేకపోతే ఇంకెట్లా ఉంటుందండి అంటారు. నీళ్లు వేడిగా ఉన్నాయి అంటే అయ్యో ఎందుకు వేడయ్యాయి, ఎండాకాలం వచ్చిందిగా అందుకని వేడయ్యాయి అంటాం. అంటే నీళ్లు వేడిగా ఉంటే ఆశ్చర్యపోతాం, అయ్యో నీళ్లు వేడిగా ఉన్నాయి అంటాం. అయ్యో నిప్పు వేడిగా ఉంది అని ఎవరన్నా అంటారా? ఆశ్చర్యపోవటం దేనికి? నిప్పు వేడిగా ఉండకపోతే ఇంకట్లా ఉంటుంది. నిప్పు స్వభావమే వేడి గనక దాని గురించి ఎవరికి ఆశ్చర్యం కానీ బాధ కానీ కలగదు. ఎందుకు అది ఉంటుంది అట్లా. నీళ్లు ప్రవహిస్తున్నాయండి అంటే ఆశ్చర్యం. మీకు వార్త చెప్పనా? నీళ్లు ప్రవహిస్తున్నాయండి. నీళ్లు ప్రవహించకపోతే ఇంకేం? దాని స్వభావమే నీళ్లు ప్రవహించడం. అట్లా ఒక వస్తువు స్వభావము అది అన్ని సందర్భాల్లోనూ ఎప్పుడూ ఉంటుంది. తాత్కాలికంగా నీళ్లు వేడెక్కితే అది తాత్కాలికం అంటాం. అగ్ని సంయోగం చేత, సూర్యుడి సంబంధం చేత అగ్ని సంయోగం చేత నీళ్లు తాత్కాలికంగా వేడెక్కుతాయి. ఎవరి సంబంధం వల్ల నీళ్లు వేడెక్కిందో ఆ సంబంధాన్ని దూరం చేసేస్తే, సూర్యుడి నుంచి దూరంగా పెడితే, అగ్నికి దూరంగా ఉంచితే కొద్దిసేపటికి చల్లబడిపోతాయి. అట్లా నేను ఎప్పుడు ఇంద్రియ రూపకంగా ఉన్నానా? నేను ఎప్పుడు కన్నుతో చూస్తూనే ఉంటానా? ఒక్కొక్కసారి ఏదో చదువుతూ ఉంటాం, ఒక్కొక్కసారి ఏదో వింటూ ఉంటాం. వింటూ ఉన్నప్పుడు మనిషి ఏదో రేడియోనో ఎవరో అంటున్నారు ఏదో మాట, అది విందామన్న కుతూహలంతో దాని మీదనే ఇట్లా దృష్టి పెట్టి ఏకాగ్రతతో వింటూ ఉంటే కళ్ళు తెరిచి ఉన్నా ఎదురుగా ఉన్నది కనిపించదు. అంటే మన మనస్సు ఆ శబ్దం మీదనే ఉన్నది, కళ్ళు పనిచేయటం లేదు. అంటే కళ్ళన్న ఇంద్రియ రూపం దాల్చనే లేదు. కనుక మనం ఎప్పుడూ ఇంద్రియ రూపాల్లో ఉంటామనేం కాదు. పుస్తకం చదువుతూ ఉంటే ఇంకొక ఉదాహరణ చెప్తాను. పుస్తకం చదువుతూ ఉంటే అందులో మునిగి ఉంటాడు. ఆ చదువుతూ ఆ కథ, అందులో విషయం అందులోనే మునిగి అక్కడ వాళ్ళు పిలుస్తున్నారు, వీడిని పేరు పెట్టి 2 సార్లు 3 సార్లు గట్టిగా అరుస్తున్నారు. వీడికేం వినిపించదు. ఎందుకు? మరి చెవి అనేది నా లోపల అంతర్భాగం అయితే, నా నిజస్వరూపం అయితే ఎప్పుడూ వినిపిస్తూనే ఉండాలి. ఎప్పుడూ వింటూ ఉంటానా? అప్పుడప్పుడు వింటాను, అప్పుడప్పుడు వినకుండా ఉంటాను. అప్పుడప్పుడు చూస్తాను, అప్పుడప్పుడు చూడకుండా ఉంటాను. అంటే చక్షు రూపంగా, కన్ను రూపంగా ఉంటూ చూస్తూ ఉన్న స్థితి, చెవి రూపంగా ఉంటూ వింటున్న స్థితి అంటే శ్రోత అన్న స్థితి, ద్రష్ట అన్న స్థితి నా నిజస్వరూపం కాదు. విషయ సంబంధంతో వస్తుంది. విషయ సంబంధం పోతే శ్రోతారూపము ద్రష్టారూపము అంటే శ్రోతృత్వం ద్రష్టృత్వం విడిచేస్తారు, వదిలిపెడతారు. ఏది విడువరాదో నాలోంచి అది నేను. అప్పుడప్పుడు తాత్కాలికంగా శ్రోతృ రూపం ధరిస్తాను,
ద్రష్టు రూపం ధరిస్తాను, కానీ ఎప్పుడూ ఉండను, అప్పుడప్పుడు వదిలేస్తాను. మరి నేను స్పృహ, చైతన్యము, తెలివి అన్నానే, తెలివి రూపం అప్పుడప్పుడు ధరించి అప్పుడప్పుడు వదిలేస్తాడా? అది ఎప్పుడూ ఉండదు. అందుకోసం గత పాఠంలో ఇంద్రియ రూపంగా ఉండటం, మనోరూపంగా ఉండటం, ప్రాణరూపంగా ఉండటం, ఇవి మాత్రం తాత్కాలికాలు అన్నాం. ఏది స్థిరంగా ఎల్లప్పుడూ నిత్యంగా ఉంటుందో అది తన యొక్క చైతన్య రూపం అని తనను ఎవరు అనేది కొంతవరకు పరిశీలించాము. ఉత్తమాధికారికి దీంతో అయిపోతుంది, ఇంకా జగత్తు గురించి చెప్పనక్కర్లేదు. ఎందుకు? ఇంద్రియం ద్వారా జగత్తు, ఇంద్రియం లేకపోతే జగత్తు అక్కడ. ఇంద్రియాల ద్వారా జగత్తు చూస్తాడు. నా ఇంద్రియాభిమానం వదిలేస్తే నాకు ఇంద్రియాలు లేవు, ఇంద్రియాలు లేకపోతే జగత్తు లేదు. ఒక్క మాటలో జాగ్రత్త అవస్థ వివేకంతో ప్రపంచం తీసేయచ్చు. కానీ అది ఉత్తమాధికారికి పనిచేస్తుంది. అందరికీ 3 అవస్థలే విచారం చెయ్యాలన్న నియమం లేదు, ఒక్క అవస్థ చాలు. ఇంకా అవస్థ కూడా అక్కర్లే. తన్న ఇంద్రియాలను వివేకం చేసి ఇంద్రియాలు నాకు లేవు అంటే ప్రపంచం పోయింది. ఇంకా ప్రపంచం చూడకుండానే తీసేయచ్చు ప్రపంచాన్ని. ఇంకా ఉత్తమాధికారికి పూర్తి జాగ్రత్త అవస్థ కూడా అవసరం లేదు. ఇంద్రియాలు వదిలి నేనున్నాను, నా అనుభవంలో ఇంద్రియం లేదు, ఇంద్రియం తీసేస్తే ప్రపంచం కనిపిస్తుందే? ఇంద్రియం ద్వారానే ప్రపంచం, అంతే. ఇంకా ప్రపంచమును నేరుగా విచారం చేయకుండానే లేదని చెప్పేయచ్చు. ప్రపంచం అంటే ఇంద్రియ గోచరం అంట. ఇంద్రియాలు ప్రపంచమే. ఇంద్రియ గోచర ప్రపంచాన్ని నేరుగా ప్రత్యేకంగా పరిశీలించని అవసరం లేకుండానే ఇంద్రియ అభిమానం వదిలేస్తే ఇంద్రియాలు పోతాయి. ఇంద్రియాలు పోతే ఇంద్రియాల ద్వారా కనిపించే ప్రపంచము లేకుండా అవుతుంది. ఇంతే వివేకం చాలు. ఇంత వివేకంతో పోతుంది. కానీ ఆయా వ్యక్తి, ఆయా అధికారిత్వము, ఆయా యోగ్యతకి అనుగుణವಾಗಿ ఇంకా అవసరం ఉన్నది ప్రపంచం అనిపిస్తే మరి ఇంకా విచారం చేయాలి. అందుకే ఒక్క జాగ్రత్త అవస్థ చేసినా చాలు. అది సరిపోకుంటే స్వప్నం చెయ్యాలి. జాగ్రత్త స్వప్నాలు చేసినా సరిపోతుంది, స్వరూపం తెలిసిపోతుంది కొందరికి. అది సరిపోదంటే ఇంకా సుషుప్తి చెయ్యాలి. సుషుప్తి చేసినా ఇంకా అర్థం కాకపోతే మరి ఇంకా ఏదో చేయాల్సి వస్తుంది. అంటే ఏమిటి? అవస్థలను 3 అవస్థలను పెట్టినా కూడా విచారం చెయ్యలేనంత స్థితి ఉందంటే, యోగ్యత లేదంటే ఇంకా ఏదో నేర్చుకోవాలి, కర్మయోగాలు ఇంకేదో చేయాల్సి వస్తుంది. ఉత్తమాధికారికి ఎంత తక్కువతోనే అయిపోతుంది. కనుక 3 అవస్థలు విచారించాల్సిందే అందరూ అనేది నియమం లేదు. 3ంటికి 3 అవస్థలను పరిశీలించవలసినది అన్న నియమం లేదు. 3 పరిశీలిస్తే గానీ నీకు బ్రహ్మ తెలియదు అన్న నియమం లేదు. ఎందుకు? ఆయా వ్యక్తి యోగ్యతను బట్టి. నిజానికి 3 అంటూ లేవు. రెండు విచారించినా చాలు. ఇంకా ఉత్తమాధికారికి 1 విచారించినా చాలు. ఇంకా ఉత్తమాధికారికి పూర్తి జగత్తు కూడా, పూర్తి అవస్థ కూడా అక్కర్లే. తన ఇంద్రియాలు దేహం తీసేస్తే అవస్థ పోయింది. అట్లా ఆయా వ్యక్తి యొక్క యోగ్యతను బట్టి ప్రక్రియ చెప్పామే కానీ అందరికీ అన్నీ పెట్టనక్కర్లేదు. ఏమి చదువు రాని వాడికి పూర్తిగా వెళ్ళి బడికి పో, అదంతా నేర్చుకో అంటాం. కొంచెం చెప్పేస్తే అర్థమైన వాడికి అదంతా ఎందుకు, అదంతా అవసరం లేదు. చెప్పేస్తే నేరుగా అర్థం చేసుకుంటున్నాడు అనుకో, నేరుగానే చెప్పేస్తాం. కాదు అంటే ఇంకా 2 మెట్లు, ఇంకా 4 మెట్లు, ఇంకా 5 మెట్లు పెడతాం. మనం మెట్లు పెడతాం చూడండి, మిద్దె మీదకి ఎక్కటానికి. కొంతమంది ఏం చేస్తారు, 2 మెట్లు ఒకేసారి ఎక్కేస్తారు. చూసారా? 2 మెట్లు ఇక్కడ కాలు పెట్టి 1 మెట్టు దాటి ఇంకో మెట్టు మీద కాలు పెట్టేస్తారు. 2 మెట్లు ఒకేసారి ఎక్కేస్తారు. అందరూ అన్ని మెట్ల మీద కాళ్ళు పెట్టాలని నియమం ఉందా? 2 మెట్లు ఒకేసారి ఎక్కితే పైకి చేరతాడా? చేరడా? ఆ తప్పయ్యా, ఒక్కొక్క మెట్టు ఎక్కితేనే పైకి చేరుతావు. నువ్వు 2 మెట్లు పెడితే సగమే చేరుతావు అంటాడా? అట్లాంటిది ఏం లేదు. నువ్వు 2 ఒకేసారి ఎక్కుతావా, ఒకటొకటి ఎక్కుతావా? ఈ 1 మెట్టును కూడా 2 చేసుకుంటావా? మళ్ళీ ఇంకా 2, ఒక్కదాన్ని 2 చేసుకొని ఇంకా చిన్నగా చేసి ఇంకా మెల్లగా ఎక్కుతావు. అంటే ఎక్కటం ముఖ్యం కానీ ఎన్ని మెట్లు అనేది కాదు. అట్లాగే ఆయా వ్యక్తి యోగ్యతను బట్టి 3 అవస్థలు విచారించాం. కొందరికి 3 అవస్థలు విచారించినా ప్రపంచమంతా విచారించినట్లు అవ్వటంలే, మళ్ళీ ప్రపంచాన్ని వేరుగా విచారించాలి అట్లా అంటున్నారు. అంటే ఇంకా బహిర్ముఖత ఎక్కువ ఉందని అర్థం. బహిర్ముఖత ఎక్కువ ఉంటే ప్రపంచము తనకంటే వేరుగా స్వతంత్రంగా ఉంది అనిపిస్తే అప్పుడు ఇంకా ఏదో చెప్పాల్సి వస్తుంది. లేకపోతే 3 అవస్థల అనుభవంతో ప్రపంచపు బ్రహ్మాండం అంతా వచ్చేసింది అని ఎవరికి అనిపిస్తుందో 3 అవస్థలే చాలు. ఇంకా 3 కూడా అవసరం లేదు అంటే 2 చాలు. 2 అవసరం లేదంటే 1 అవస్థనే చాలు. 1 కూడా పూర్తిగా అవస్థ చూడనక్కర్లే. తన ఇంద్రియాలు, మనస్సు తీసేస్తే పోయింది, ప్రపంచం పోయింది. తాను వ్యక్తిగా ఉండటం మానేస్తే ప్రపంచం లేదు. ఇంకంతే.
తన జీవభావం పోయింది, ఇంకా ప్రపంచం గురించి చెప్పాలా? జీవభావ మూలకంగా ప్రపంచం, అంతేగా. తాను దేహేంద్రియ మనస్సులు ఉన్నవాడను అనే కర్తభోక్త జ్ఞాత అను జీవభావ మూలకంగా ప్రపంచం. జీవభావం వదిలేస్తే ఇంకా ప్రపంచం ఎవరికి ఎక్కడ అట్లా. అందుకని వేదాంత విచారం ఎవరికి ఎంత అవసరమో అంతే చెప్పేస్తాం. అంతేగాని వేదాంతం అంటే ఉపనిషత్తుల్లో చెప్పిన వాక్యాలన్నీ కంఠస్థం చేయాల్సిందే, అందులో చెప్పిన వాక్యాలన్నీ చూడాల్సిందే అని లేదు. అధికారిని బట్టి అంతే. నచికేతుడికి తత్వమసి, నచికేతుడు కాదు, తత్వమసి శ్వేతకేతు ఛాందోగ్యోపనిషత్తులో 9 సార్లు చెప్పాడు. అంటే ఆయనకు 9 సార్లు చెప్తే మనము 9 సార్లు వినాల్సిందేనా? మనకు ఒక్కసారి అర్థమైపోతే అయిపోయింది, ఇంకా 8 సార్లు అక్కరనే లేదు అట్లా. అందుకని వ్యక్తిత్వంతో పాటే ప్రపంచం. ఇప్పుడు వ్యక్తిని ప్రపంచాన్ని రెండిటిని ఒకటొకటిగా విచారించనక్కర్లే. ఎందుకు? రెండు కలిసి ఉన్నాయి. ఒట్టు ఏమంటారు దాన్ని? ఒక్కటిగా, ఒక్క మొత్తంగా ఒట్టు అంటారు చూడండి కన్నడం. ఒక పేపర్ను తీస్తే ఇక్కడ పేపర్ పడి ఉంటే ఈ పేపర్ను ఎత్తామంటే మనకి ఈ సైడ్ కావాలి అంటే ఈ సైడ్ కూడా తానే వచ్చేస్తుంది. పేపర్ యొక్క ఇంకొక పార్శ్వం తానే వచ్చేస్తుంది. ఈ పార్శ్వం విడదీయరాదు. ఎవరన్నా దీన్ని విడదీసి ఈ పార్శ్వం ఒక దిక్కు, ఆ పార్శ్వం ఒక దిక్కు చేయగలరా? ఇంతవరకు పేపర్లు తయారు చేసిన ఫ్యాక్టరీలు, కంపెనీలు మునుపటి రోజుల్లో చేత్తోనే చేసేవారు, తామే చేసేవారు. ఇప్పటికీ అక్కడక్కడ ఉన్నారు. పేపర్లు మాన్యువల్ పేపర్ అంటారు, చేతితో చేసిన పేపర్లు. ఆ ఖాదీ వాళ్ళు ఇప్పటికీ కొన్ని పేపర్లు చేస్తూ ఉంటారు. పాత పేపర్లు తీసి దీన్నంతా పల్ప్ అంటారు, కొట్టి దంచి ఒక దాని మీద పరుస్తే అయిపోయింది, అంతా ఎండిందంటే పేపర్ తయారు. అయితే ఈ పేపర్ తయారు చేసేవాళ్ళు చేతులతో చెయ్యని, యంత్రంతో చెయ్యని, ఒక్క పక్కనే చేసి ఒక్క పక్క లేకుండా పేపర్ చేయగలరా ఎవరన్నా? ఒక పక్కనే పేపర్ చేయ, రెండు పక్కలద్దు. పుట అంటారు. అందుకే పుట అంటే ముఖం, పార్శ్వం అంటారు. పత్ర పార్శ్వం, పత్ర పుటం, పత్ర ముఖం అంటారు. ఏదైనానండి ఒకటే. ఒక్క ముఖంతోనే ఇంకో ముఖం లేకుండా, ఒకటే ముఖం, ఇంకో ముఖం అంటే ఒక పార్శ్వం అని అర్థం. ఒకే పార్శ్వం నుంచి ఇంకో పార్శ్వం లేకుండా ఎవరన్నా పేపర్ తయారు చేయగలరా? అట్లాగే జీవుడు ఉన్నాడంటే ప్రపంచమును చూస్తూనే ఉంటాడు. నేను జ్ఞాత అంటే జ్ఞేయమును తెలుసుకుంటూ ఉంటేనే జ్ఞాత. రంగును తెలుసుకుంటేనే కన్నుంటుంది. రంగులు ఆకారాలు ఏం లేవు, కన్నుంటుందే? చప్పుడు లేకుండా చెవి ఉంటుందే? అంటే విషయమును తెలుసుకుంటూనే జ్ఞాత ఉంటాడు, జ్ఞేయమును తెలుసుకుంటూనే జ్ఞాత. జ్ఞాత అంటేనే జ్ఞేయ సంబంధం. జ్ఞేయ సంబంధం లేకుండా కేవలం జ్ఞాత ఉండడు, అటువంటిది లేనే లేదు. మనం అంటే జ్ఞాతాజ్ఞేయం అనేవి ఒకే పేపర్ యొక్క, ఒకే పత్రము యొక్క రెండు పార్శ్వాల వలె, ఇరు పార్శ్వాల వలె, ఒకే పేపర్ ఇరు పార్శ్వాల వలె ప్రమాత, ప్రమేయం, జ్ఞాత, జ్ఞేయం, జీవుడు, జగత్తు, ఈ రెండు ఒకే అవస్థలోని రెండు అంశాలు, రెండు పార్శ్వాలు, రెండు ముఖాలు. నేను జీవభావంతో కర్త, భోక్త, జ్ఞాతగా ఉన్నానంటే ఎదురుగా ప్రపంచం కనిపిస్తుంది. ప్రపంచం కనిపిస్తుందంటే జీవుడిగా ఉన్నాననే అర్థం. ఇది. అయితే ఇప్పుడు మనము దేహేంద్రియ మనస్సులను తీసేస్తే ప్రపంచం ఎవరికి పోయిందో ఇంకా వాళ్లకు ఈ తర్వాత పాఠాలు అవసరం లేదు. ప్రపంచం ఇంకా ఉంది అనిపిస్తే ఈ నేను అనే వివేకం సరిగ్గా జరగలే, దేహేంద్రియాలు పూర్తిగా తొలగినట్టు అనిపిస్తున్నా ఇంకా ప్రపంచం ఉంది అంటే ఇంకా విచారం చెయ్యాలి. అందుకే రెండవ మెట్టు ప్రపంచం గురించి విచారం చేస్తున్నాం. అయితే మొత్తం ప్రపంచం యొక్క తత్వం తెలియాలి మనకు. ఎందుకు? ప్రపంచం ఉంది అంటే నేనున్నాను. ప్రపంచంలో వస్తువులన్నీ ఎన్ని పగలగొట్టి కూల్చేసి తుడిచేసినా కొంచెమన్నా ఉంది అంటే నేనుంటానని అర్థం. ఉదాహరణకి స్వప్నం తీసుకోండి. స్వప్న ప్రపంచం కొంత ఉంది అంటే స్వప్నమును కంటున్నవాడిగా నేనున్నాను, కలగంటున్నవాడిని నేనున్నానని అర్థం. కలలోని ప్రపంచాన్నంతా మీరు కాల్చేసి ధ్వంసం చేసి పెద్ద హనుమంతుడు అంతటి వాడు వచ్చి మీరు లంకను కాల్చినట్లు కాల్చినా కొంచెమన్నా ప్రపంచం ఉంది అంటే నువ్వు స్వప్న వ్యక్తిగా, స్వప్న ద్రష్టగా, అంటే కళ కంటున్నవాడిగా ఉన్నావనే అర్థం. స్వప్నం చాలా వరకు అంతా ధ్వంసం అయిపోయిందండి, ఏ కొంచెమో మిగిలింది, అందుకోసం నేను స్వప్నంలో నేను వచ్చేసాను అంటారా?
కొంచెం ఉంది ప్రపంచమని. కొంచెమున్నా ఎక్కువున్నా ప్రపంచం ఉంది అంటే కళను చూస్తున్నవాడు కలగంటున్నవాడు ఉండనే ఉన్నాడు. మొత్తం ప్రపంచం తీయాలి అంటే కలగంటున్నవాడినే తీసేయాలి. అది నేను చెప్పదలిచిన తాత్పర్యం. మొత్తము స్వప్న ప్రపంచం తొలగించాలి అంటే స్వప్న ద్రష్ట కళ కంటున్నవాడు కూడా పోవలసిందే. ప్రపంచం ఏ కొంచెమున్నా కలగంటున్నవాడు ఉండనే ఉంటాడు. ప్రపంచంలో రంగులు ఎక్కువ లేకున్నా ఒక్క రంగున్నా కన్ను ఉంటుంది. ఎక్కువ రంగులు లేవండి, రంగులన్నీ పోయాయి, అంతా పాలిపోయింది, ఏమంటారు దాన్ని? రంగులంతా పోయాయి అంటే కన్ను పోయింది అంటారా? కొంచెమున్నా కన్ను ఉంటుంది. ఏ కొంచెము దృశ్యమున్నా ద్రష్ట ఉంటాడు, ఏ కొంచెము జ్ఞేయమున్నా జ్ఞాత ఉంటాడు. అందుకోసం మనము ప్రమాతృత్వము జీవభావము తొలగించి జీవుడి యొక్క నిజస్వరూపము తెలుసుకోవాలంటే జీవభావంగా ఉన్నప్పుడు కనిపించే మొత్తం ప్రపంచం పట్టాల్సిందే, దాని మొత్తాన్ని చూసి తీయాల్సిందే. అంటే మొత్తం జీవభావపు స్వరూపం అంతా తెలియాలంటే జీవుడిగా ఉంటూ ఏ ఏ రూపంలో ఉంటాడో, జీవుడిగా ఏమేం చేస్తాడు. ఒక్క జన్మలోని జీవుడనే కాదు జీవుడంటే, ఒక్క జన్మలోని జీవుడు అనటంలే, కింది అనాది జన్మలు, ముందొచ్చే అనంత జన్మలు, అన్ని జన్మల్లో చూస్తున్న ప్రపంచం మొత్తమును వివేకం చెయ్యాలి, పరిశీలించాలి. అంటే ఒక్క జన్మలోని జన్మలో జీవుడు ఉండడు, జీవుల్లో జన్మ ఉంటుంది. అవునా? జీవుడికి అనేక జన్మలు ఉంటాయి కదండి. జీవుడు అంటే ఎవరు? ఒక్క జన్మలో ఉన్నట్టు జీవుడినే, మనుష్య జీవుడినే జీవుడు అంటారా? ఇప్పుడు మనము జీవుడు అంటే మనుష్యుడికి తేడా ఉందా? ఒకటేనా? నేను మనుష్యుడు అన్నా జీవుడు అన్నా రెండు సమానార్థకాల? జీవభావంలో అనేక జన్మలు ఉన్నాయి. మనుష్యులు ఉన్నారు, పశుపక్షాదులు ఉన్నారు. అంటే చిన్న క్రిమికీటకం నుంచి బ్రహ్మలోకం దాకా ఈ జీవుడు అన్ని రూపాలన్నా ధరించవచ్చు, ఎన్ని భంగిమలన్నా ధరించవచ్చు. అన్ని భంగిమలు కలుపుకొని జీవభావం. జీవభావంలో ఎన్ని భంగిమలు? మనుష్య జన్మ అంటే మనుష్య భంగిమనే అర్థం. మనుష్య భంగిమ, కుక్క, ఆవు, పురుగులు, క్రిమికీటకాలు, కిందివి ఎన్ని ఉన్నాయో, చెట్లు ఎన్ని ఉన్నాయో అవన్నీ, పైకి పోతే పితరులు, దేవతలు, ఋషులు, బ్రహ్మదేవుడు దాకా. అంటే జీవుడంటే జీవభావంలో ఉన్నవాడు ఇన్నిన్ని జీవరూపాలు ధరిస్తాడు. మన వాళ్ళు ఏమన్నారు పౌరాణికులు? ఎన్ని జన్మలు అన్నారు? లక్షలు. 84 84 84 లక్షల జీవరాశులు అన్నారు. అంటే అర్థం ఏమిటి? జీవభావంలో ఉన్నవాడు 84 లక్షల భంగిమలు ధరించవచ్చు. ఇన్ని ధరించిన జీవభావమే. అది చూడండి, ఇక్కడ పునర్జన్మలు విషయం ఎత్తటం లేదు, కర్మకాండ విషయం. జీవభావమే మనం ఇక్కడ విచారిస్తున్నాం అంతే. పునర్జన్మలు, పరలోకాలు అవన్నీ కర్మ ఫలాలు, అదంతా కర్మకాండ విషయం. అక్కడ విషయం కర్మకాండను వేదాంత దృష్ట్యా చూసినప్పుడు జీవ స్వభావం పరిశీలిస్తున్నాం అంతే. అందులో జన్మలు అవన్నీ వచ్చేస్తాయి. అదే చూడండి, అదే జన్మలు పరలోకాలను కర్మకాండలో చర్చిస్తే ఒక రకంగా ఉంటుంది, అవే విషయాలు జ్ఞానకాండలో చర్చిస్తే తేడా ఉంటుంది. చూడండి, అవే జన్మలు అంటే జన్మలు ఎత్తుతాడు, ఏ కారణంగా ఎత్తుతాడు? ఇగో పుణ్యపాపాల వల్ల. ఏ పుణ్యం చేస్తే ఏ లోకం, ఏ పాపం చేస్తే ఏ లోకం, అది ఆయా కారణాల వలన, ఆయా పుణ్యపాపాల వలన ఆయా లోకాలను అనుభవిస్తాడు, ఎన్నాళ్ళు ఉంటాడు, మళ్ళీ అయిపోయాక మళ్ళీ ఏమవుతాడు, ఇది చెప్తే కర్మకాండ. మరి ఇప్పుడు మళ్ళీ జన్మలు ఎత్తుతున్నాం కదా అంటే జన్మల గురించి మనం మాట్లాడుతున్నాం కదా అంటే, జన్మలు పరలోకాలు మాట్లాడినా కర్మ ఫలాలు ఏం చేస్తే ఎక్కడికి పోతాం ఆ విషయం ఎత్తటంలే. చెయ్యటం, సాధించాలా వద్దా ఆ విషయం లేదు ఇక్కడ. అనేక జన్మలన్నీ కలిపి జీవభావం అని అంతే విచారిస్తున్నాం. అంటే అన్ని భంగిమలు ఎత్తినా జీవభావంలోనే ఉంటాను. నా జీవభావంలోనే, అంటే జీవ అంటే కర్త, భోక్త, సుఖ దుఃఖ, పరిమితం, జన్మ మరణం, ఈ భావంలోనే ఉంటాను. పరిచ్ఛిన్న భావంలో ఉంటూ ఆ పరిచ్ఛిన్న భావంలో అనేక రూపాలు, అనేక అనుభవాలు ఎన్నైనా ఉండని, అన్ని దుఃఖంలోనే. అట్లా అంటే వివిధ రూపాలన్నీ జీవభావం. అయితే ఇప్పుడు ఆ జీవభావం సామాన్య అతి చిన్నమైనటువంటి, మనం ఏమంటారు, పిపీలిక అంటారు ప్రాచీనులు. ఆ బ్రహ్మ స్తంభ పర్యంతం అన్నారు. అంటే స్తంభం అంటే చెట్ల కంటే చిన్నవి ఉన్నాయి అని తర్వాత వాళ్ళు మన వైజ్ఞానికులు చెప్పారు. చిన్న చిన్న పురుగులు ఇంకా ఏమేమో ఉంటాయి, అమీబా లాంటి ఏకకణ జీవులు అన్నీ ఉంటాయి.
ఇప్పుడు మనం తీసుకుందాం, ఏకకణ జీవి అయిన అమీబా నుండి పూర్తి బ్రహ్మదేవుడి దాకా ఇదంతా జీవభావం. అయితే ఈ జీవుడి యొక్క ఇన్ని భావాలలో, ఇన్ని జన్మల్లో ఇన్ని భావాలకు కనిపిస్తున్న జగత్తంతా పరిశీలించాలి. ఒక్క మనిషికి అంటే మనిషికి మాత్రం కనిపిస్తున్న జగత్తునే మనం పరిశీలించటంలే, మొత్తం జీవభావానికి కనిపించే జగత్తంతా పరిశీలిస్తున్నాం. అయితే అంత పెద్ద జగత్తును ఎట్లా పరిశీలించాలి అంటే జగత్తునంతా అవస్థల్లో చూసేసాయి. అదెట్లా అంటే ప్రపంచమంతా ఏదే ఉండని, ప్రపంచం కానీ ఇంకేదే కానీ ఎక్కడ ఉండని, ఎట్లా ఉండని అంతయు మన 3 అనుభవాల్లోకే కుదించి వేయచ్చు. 3 అనుభవాల్లోకే కుదించి వేసేయచ్చు. అవునా? 3 అనుభవాలు తీసుకుంటే బ్రహ్మాండం అంతా వచ్చేసింది. ఇక 3ంటికి బయట ఏది లేదు. జాగ్రత్త అనుభవం, స్వప్నానుభవం, సుషుప్తి అనుభవం. 3 అనుభవాలకు బయట ఇంకేది మిగలదు, అన్నీ వచ్చేస్తాయి. అందుకోసం 3 అనుభవాలను పరిశీలిస్తే మొత్తం బ్రహ్మాండాన్ని పరిశీలించినట్లు అవుతుంది. అయితే 3ంటికంటే ఎక్కువ అనుభవాలు లేవా అంటే 3ంటికంటే ఎక్కువ లేవు. ఉన్నా అవి 3 రకాల్లోకి వచ్చేస్తాయి. వేరే వేరే అనుభవాలన్నా 1, 3 కూడా అక్కర్లే, 2 చెప్పచ్చు. 1 జ్ఞాతాజ్ఞేయమన్న విభజన రూపకంగా అనుభవంలోకి వస్తున్నది 1. ఇంకొకటి జ్ఞాతాజ్ఞేయమన్న విభజన లేనటువంటి సుషుప్తి. ఏ ద్వైతం లేను, ఏ భేదం లేకుండా ఉన్న అనుభవం 1, భేదరూప అనుభవం 1. 2 మనకు అనుభవాలు, ద్వైతం 1, అద్వైతం 1 అంతే. ఇక ద్వైత రూపకంగా జ్ఞాతాజ్ఞేయం అనే రూపకంగా వస్తున్న అనుభవాలన్నీ ఒక్క రాశి, అవన్నీ ఒక్క అవస్థ. ఇక ద్వైతం లేకుండా అనుభవంలోకి వచ్చేదంతా 1 అనుభవం. పోనీ మీరు అద్వైతం లేని అనుభవాలు అనేకం ఉండొచ్చు కదా. సుషుప్తి అనుభవం, నిర్వికల్ప అనుభవం అంటే అసలు సుషుప్తులే రోజు పడుకుంటే మనం పుట్టిన నుంచి ఇప్పటిదాకా ఎన్నిసార్లు గాఢ నిద్రపోయాం? 100 సార్లు. అయితే ఇప్పుడు 100 సుషుప్తులు ఉన్నాయి అంటామా? 100 సుషుప్తులు అంటామా? 1 సుషుప్తి. సూర్యుడు రోజు ఉదయిస్తుంటే రోజు కనిపిస్తే 2 సూర్యులు అవుతారు. రోజుకొక సూర్యుడు పోయి 100 సూర్యులు అవుతారు. నువ్వు 500 సంవత్సరానికి 365 సూర్యులు అవుతారా? అదే సూర్యుడిని మళ్ళీ చూస్తున్నామంతే. అదే సూర్యుడిని మళ్ళీ చూస్తున్నామా, లేకపోతే 365 సూర్యుళ్ళని చూస్తున్నామా? తర్కశాస్త్రం ఇట్లాగే చెప్పొచ్చు. అదే సూర్యుడు నీకెట్లా తెలుసు? అందుకోసం 365 సూర్యుళ్ళని నేనంటాను. ఎట్లా తప్పంటావు నువ్వు చెప్పు? తర్కంతో తప్పనలేము, మరి ఒప్పుకో. తప్పని లేకపోతే ఒప్పుకో, 365 అనే ఒప్పుకో. మరేం చేయాలి? తర్కం ఎటన్నది తిప్పుతుంది. అందుకే తర్కంతో కొన్ని విషయాలు తేలం. అయితే ఒకే సూర్యుడిని 365 సార్లు చూసి, 365 ఎక్కువే చూస్తాం, 365 మనం పెట్టుకున్న లెక్క. సూర్యుడికి 365 అని ఏం లెక్కలేదు. అయితే ఎన్నిసార్లు ఒకే సూర్యుడిని ఎన్నిసార్లు అనేక సార్లు చూసి అనేక సూర్యుళ్ళని అనం కదా. అదే సుషుప్తి అక్కడ ఏ ద్వైతరహితంగా ఉన్న ఒకేదాన్ని 10 సార్లు చూస్తే 10 సుషుప్తులు అంటామా? మరి అట్లాగే దాన్నే ఇంకో రకంగా చూసి నిర్వికల్పం అన్నాం, ఇంకో రకంగా చూసి మూర్ఛ అన్నాం, ఇంకో రకంగా చూసి ఇంకొకటి పేరు పెట్టాం. మూర్ఛ, నిర్వికల్ప, సమాధి, సుషుప్తి అన్నీ ఒకటే. ఒక్కదాన్నే చూసే దృష్టితో వేరే పేర్లు పెట్టాం. అదే గదిని ఆ ద్వారంతో వస్తాం, ఈ ద్వారంతో వస్తాం, కిటికీతో చూస్తాం. నువ్వు చూసే దృష్టిలో ఈ ద్వారంతో వస్తే ఒక గది, ఈ ద్వారంతో వస్తే ఇంకో గది అంటామే. ఎట్లొచ్చినా అదే గదిలోకి వస్తాం. అట్లాగే సుషుప్తి, నిర్వికల్ప సమాధి, మూర్ఛ అనేవి సుషుప్తికి పోకముందున్న జాగ్రత్తలో ఉన్నప్పుడు ఆ తేడా. నువ్వు ఏ కారణంగా సుషుప్తికి పోతావో ఆ ద్వారాల్లో తేడా. సామాన్యంగా ఏ ప్రయత్నం లేకుండా పోతే సుషుప్తి, విశేషంగా మనస్సును నిగ్రహించిపోతే, మనస్సును శుద్ధం చేసి ఏకాగ్రం చేసి వృత్తులన్నీ నువ్వు సాధన చేసి తీసేస్తే అది నిర్వికల్పం. తీసేస్తే మళ్ళీ సుషుప్తే. స్వాభావికంగా వృత్తులన్నీ తానే పోతే సుషుప్తి. ప్రయత్నించి తీసేస్తే, నువ్వు ఉడిచేస్తే గాలికి వచ్చి తానే పోతే రెండు ఒకటేనా కాదు? గాలికి వచ్చి ఇక్కడున్న చెత్త అంతా తానే ఊడ్చుకుపోతే, నువ్వు చీపురు బట్టి నువ్వు ఊడిస్తే తేడా ఏమిటి? శుద్ధి తేడానా? శుద్ధి ఒకటైనా? అది గాలిచే చేసింది కదా, అది మనం చేసింది కదా అంటే నువ్వు చేస్తేమో అది చేస్తేమో చెత్త పోయిందా లేదా? చెత్త పోయింది ఒకటే.
చెత్త పోవటం ఒకటే గనక మనం చీపురుతో తీసామా, గాలి వచ్చి తీసిందా, లేకపోతే ఇంకో రకంగా తీసామా, తేడా లేదు. అట్లాగే జాగ్రత్త అవస్థ నుంచి నువ్వు సుషుప్తికి పోతున్నప్పుడు సహజంగా పోతే సుషుప్తి అని, మనస్సును విశేషంగా కాన్షియస్గా ప్రయత్నపూర్వకంగా బుద్ధిపూర్వకంగా ఒక్కొక్క వృత్తి తీసి 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 వృత్తులన్నీ ఆపేసిపోతే అది నిర్వికల్పమని, శరీరంలో అనారోగ్యం వచ్చి ఇంకేదో వచ్చి మనస్సుకు తోచక పిచ్చితో అనారోగ్యంతో పోతే మూర్ఛ అని, అంతే కదా. బుద్ధిలో దోషము, మెదడులో దోషం వల్ల, అనారోగ్యం వల్ల ఇంకేదో జరిగి వృత్తులు ఆగిపోతే అది రోగంతో పోయినటువంటి సుషుప్తి. సహజంగా పోతే సహజ సుషుప్తి. మనస్సును ప్రయత్నపూర్వకంగా నిలిపిపోతే నిర్వికల్ప. ఇవి బయట నుంచి ఉన్నప్పుడు పెట్టిన పేర్లే కానీ సుషుప్తి అనుభవంలో తేడా లేదు. తేడా ఉందా? నువ్వు ఎట్ల పోయినా ఒకటే. గాలి తానే ఊడ్చేసినా, లేక చీపురుతో ఊడ్చినా, లేక ఎవరు చెత్త వెయ్యకుండా మొదలే శుద్ధంగా ఉన్నా, అవునా? ఎవరూ చెత్త వెయ్యలేదు మొదటి నుంచే, బాగా చూసుకున్నారు. పడకుండా అక్కడ పోయి ఏ చెత్త వచ్చినా మొదలు బయట వేశారు, ఇక్కడ వెయ్యలేదు. మొదలే వెయ్యకుండా ఉంటే శుద్ధంగా ఉంది. అదంటే అబ్బా ఇంత శుద్ధంగా ఎట్లుందండి, ఎవరు ఊడ్చారండి? ఎవరు ఊడవలేదు అంట. ఎవరు ఊడవకపోతుంటే శుద్ధంగా ఎట్లుంటుందండి? ఎవరు ఊడవలేదయ్యా అంటే ఊడవకుండా ఎట్లా ఉంటుందండి శుద్ధంగా? చెత్త వెయ్యలేదు అందుకని శుద్ధంగా ఉంది, ఇంకేం. అట్లా కాదంటాడు. ఎవరో ఊడ్చారు చెప్పాలి. ఎవరు ఊడ్చారు? చెత్త వేస్తే కదా ఊడవలసిన అవసరం, వేయనే లేనప్పుడు ఊడాల్సిన అవసరమే ఉంది. అట్లా ఇవి జాగ్రత్తలో ఉన్నప్పుడు పోతున్న వాళ్ళు మూడు రకాలుగా. కానీ వృత్తిని ఏ రకంగా తొలగించినా, తొలగించక ముందు ఈ మూడు తేడాలు. తొలగిస్తే నువ్వు ఎట్లా తొలగించావు, అక్కడ తేడా ఉందా? ఇప్పుడు చెత్త ఊడ్చేస్తే నీ చీపురు చెత్త మీద పడుతుంది కానీ అక్కడ శుద్ధ రూపం మీద పడదు. ఏదో ఆకులో ఏదో ఎండిపోయిన ఆకులు ఉంటే ఎండిపోయిన ఆకులకు ముడుతుంది. ఆ భూమి స్వయంగా శుద్ధం ఉన్నది, అది మొదటి నుంచే ఉన్నది. దాన్ని ఎవరు ఏమీ అని లేదు, అట్లాగే ఉంటుంది భూమి. అది గాలే తొలగించని, చీపురుతో ఊడవని, నీ కాలుతో ఊడవని, లేకపోతే మీ టవల్తోనూ మీ యొక్క ఉత్తరీయంతో ఊడవని. ఎట్లా ఊడ్చినా చెత్త పోయిందా లేదా? అట్లా ఇవి బాహ్య కారణాలే కానీ శుద్ధికి తేడా లేదు. శుద్ధి అంటే ఎవరు? తాను మాత్రం ఉండటం శుద్ధి. భూమిగా ఉండటం, భూమికి ఇతరమైన ఆకులు లేకపోవటం, అంతే. భూమికి ఇతరమైన ఆకులు లేకుండా భూమి మాత్రం ఉండటం. అట్లాగే చైతన్య మాత్రం ఉండి వృత్తులు లేకుండా, వృత్తి అంటే ద్వైతం లేకుండా తాను మాత్రం ఉండటం సుషుప్తి, అంతే. అందుకోసం రకరకాల అనుభవాలన్నింటినీ ఒక్క సుషుప్తిలోకే కుదించి వేశాం. ఇక కాల్పనిక ప్రపంచాలన్నీ స్వప్నంలోకి కుదించి వేశాం. ఇక సామాన్యంగా ఉండే ద్వైత రూప అనుభవపు అవస్థలన్నీ జాగ్రత్తలోకి కుదించి వేశాం. అయితే మనకుండే అనుభవాలన్నీ మూడుకు మించి లేవు. ఈ మూడింటిని పరిశీలిస్తే మొత్తం బ్రహ్మాండం పరిశీలించినట్టు అవుతుంది. ఇక రెండవ అంశం, ప్రపంచంలో అవస్థ ఉన్నదా, అవస్థల్లో ప్రపంచాలున్నాయి. లోకలు అంటారు దీని గురించి పెద్ద సందేహమే లేదు, ప్రపంచంలో అవస్థ అనేస్తారు. అది మనకు తెలిసింది మనం చెప్పాం. శాస్త్రీయ దృష్టి అంటే పుస్తకమా? కాదు, అనుభవ దృష్టి. అది ఏ అనుభవ దృష్టి? బ్రహ్మను గుర్తించిన దృష్టి, అంటే బ్రహ్మనే అని అర్థం. బ్రహ్మకు ఎట్లా ఉంటుంది, బ్రహ్మ దృష్టికి ఎట్లా ఉంటుంది, అది శాస్త్రీయ దృష్టి. ఆ దృష్టికి ప్రపంచము అవస్థలో ఉంటుందే కానీ అవస్థ ప్రపంచంలో కాదు. అందుకని శాస్త్రీయ దృష్టి చెప్తుందంటే ఏంటిది? చెప్తే అయిపోతుందా? మరేం చెయ్యాలి? మన అనుభవంలో మొదలే ఉన్నది ఎత్తి చూపిస్తుంది, అంతే. మొదలే ఉన్నదాన్ని ఎత్తి చూపిస్తుంది. ఎత్తి అంటే స్పష్టంగా కొట్టవచ్చినట్లు కనబడటానికి ఎత్తటం అంటారు. ఎత్తటం అంటే ఏంటి? భూమి నుంచి పైకెత్తటం కాదు. ఎత్తి చూపించటం అంటే సర్కంస్క్రైబింగ్ అంటే మిగతా విషయాలను పక్కకు పెట్టి దీని మీద ప్రత్యేకంగా దృష్టి వేయటం అని అర్థం, అంతే. ఎత్తి చూపటం అంటే మిగతా విషయాల మీద కాకుండా దీని మీద ప్రత్యేకంగా దృష్టి వేయటం, దాన్ని ఎత్తి చూపటం అన్నామంతే. దాన్నే ప్రత్యేకంగా స్వామీజీ అంటారు. ఏమంటారు చిన్న కన్నడలో? వేలు పెట్టి చూపటం ఏమంటారు కన్నడలో? ఏమంటారు? సో వేలు పెట్టి చూపటం, సరే ఏదో అంటారు స్వామీజీ ఇక్కడ. అట్లా వేలెత్తి చూపటం. బెట్టిట్ట ఏమంటారు? బెట్టట్ట, బెట్టు తోరిసా, బెట్టిట్టు అంటారు. బెట్టిట్టు తోరిసు అంటే వేలు పెట్టి చూపించడం, అంటే దాన్నే ఎత్తి చూపడం అన్నాం. అంటే ప్రపంచము
ప్రపంచం అవస్థలో ఉన్నది నువ్వేం చేయనక్కర్లే, తానే ఉన్నదాన్ని చూడాలి. అదెట్లా? ఇక ఉదాహరణకు చెప్తాను. గదిలో నిలబడ్డాడు. ఇట్లా గదిలో నిలబడి అటు చూస్తే ఆ గది యొక్క ఆ భాగం కనిపిస్తుంది, ఈ భాగం వెనక్కిపోతుంది. అవునా? ఈ భాగం వెనక్కుంటుంది, కనిపించదు, ముందుదే కనిపిస్తుంది. ఇది కనిపించాలంటే ఇటు తిరుగు అన్నాడు. ఇటు ముఖం చేస్తే ఇది కనిపిస్తుంది, వెనక్కి అయిపోతుంది. మొత్తం గది చూడాలి. మొత్తం గది ఎట్లా చూడొస్తుంది? ఒకటి తర్వాత ఒకటి చూస్తూ ఉంటాడు. ఇది చూసాక అట్లా కాదు, రెండు ఒకేసారి చూడాలి. రెండు ఒకేసారి ఎట్లా చూడాలి? రెండు ఒకేసారి ఎట్లా చూడాలి? చాలా ఆలోచిస్తాడు. అది కాదయ్యా, వీలు పడదు, అది అసంభవం, నువ్వు ఊరికే అంటున్నావు, అట్లా ఎవరు చూడలేదు, ఇంతవరకు ఎవరు తరం కాదు. మొత్తం గది ఎట్లా చూడొస్తుంది? అది చూసే ఒక రహస్యం ఉన్నది. అది ఎట్లా అంటే, నువ్వు ఎక్కడ ఉండి ఎవరిగా ఉండి చూస్తున్నావో ఆ స్థానం నుంచే మారాలి. నువ్వు ఎక్కడ నిలబడి ఏ స్థానంలో ఉండి చూస్తున్నావో నువ్వు చూస్తున్న స్థానం, నువ్వు చూస్తున్న దృష్టిని బట్టి నీకు అంత కనిపిస్తుంది. మొత్తం గది కనిపించాలంటే మొత్తం గది ఎదురుగా ఉండే చోట నిలబడు. ఒక అంచుకురా, లేకపోతే ఒక ద్వారంలో నిలబడు, మొత్తం గది ఎదురుగా ఉంటుంది. అట్లాగే మొత్తం జాగ్రత్త ప్రపంచం కనిపించటానికి ఒక స్థానం ఉన్నది. అదిగో ఆ స్థానం ఎత్తి చూపిస్తున్నది శాస్త్రం. ఆ స్థానంలో ఉండి చూడు, మొత్తం ప్రపంచం నీ ఎదురుగా నీ తెలివిలోనే ఉంటుంది. ప్రపంచము నీకంటే అంటే నీ అవస్థకు బయట లేదు. మొదలు లోకలు ఏమనుకుంటారు? ప్రపంచం సత్యమా అంటే అవును అంటాడు. సత్యం అంటే అర్థం ఏమిటి? ఎప్పటికీ మారకుండా పోకుండా అట్లా ఉంటుంది, ఎప్పటికీ స్థిరంగా ఉంటుంది, తానుంటుంది ఏం చేసింది. మనం చూడండి, ఇప్పుడు మన జీవితంలో మనుషులు పుడుతున్నారు, చనిపోతున్నారు, మనకంటే పెద్దలు పోయారు. ఇప్పుడు కొందరిని చూస్తున్నాం. ఇంకా కొన్నాళ్ళకు మనకు పోతే మనల్ని పెద్దలు అంటారు, ఇంకొకడు మనల్ని పెద్దలు అంటారు. పోయారులేండి ఆ పాతకాలపు పెద్దలు అంటారు. మనల్ని ఇంకొకటి అనేస్తాడు. మనల్నే కాదు, ఇప్పుడు అంటున్న వాడిని కూడా ఇంకొకటి వచ్చి వాడిని పెద్దలే అంటారు. ఇప్పుడు చిన్న పిల్లవాడిని, 5 ఏళ్ల వాడిని చూసి వాడు మనమడు వాడిని పెద్దలు అంటాడు. అవునా? పెద్దలు అనేది ఏం లేదు. అది నేనంటూ వీడిని చూసి వాడిని పెద్దలు, అంతే. ఊరికే దృష్టి భేదమే కానీ పెద్దలు చిన్న లేదు, అందరూ ఒకటే, ఊరికే దృష్టి భేదం, అంతే. అయితే మనుషులు వస్తున్నారు, పోతున్నారు, చెట్లు పుడుతున్నాయి, రకరకాలుగా క్రిమికీటకాదులు, పశుపక్షాదులు, రూపాలు, ఆకారాలు వస్తున్నాయి, పోతున్నాయి. ఇవన్నీ వస్తున్నాయి, పోతున్నాయి అని చూస్తున్నామే కానీ పంచభూతాలు పోతున్నట్టు ఎవరన్నా చూసారా? పృథ్వీ లేకుండా పోయింది ఎవరన్నా చూసారా? అది ఎట్లా వీలవుతుందండి? అదే నేను అంటున్నాను. మొత్తం పృథ్వీ లేదు, ఆకాశమే లేదు, వాయువే లేదు, అగ్నే లేదు, జలమే లేదు. పంచభూతాలు పోతున్నట్లు ఎవరు చూడలేదు. పంచభూతాలు ఉంటాయి, పంచభూతాల్లో వివిధ ఆకారాలు వస్తాయి, పోతాయి. అయితే మనకు కనిపిస్తూ పోతూ ఉన్న అనేక ఆకారాలు పంచభూతాల్లో కనిపిస్తున్నాయి. పంచభూతాలు పోతున్నది ఎవరు చూడలేదు. అందుకని ఏమంటారు? ఈ ప్రపంచం సత్యం అన్నారు. సత్యం అంటే అర్థం ఏంటిది? ఉన్నది అని అర్థం. అంటే అర్థం ఏంటిది? ఎప్పటికీ ఉంది అనే అర్థం. ఎప్పటికీ ఉందని ఎట్లా తెలుసు అంటే, పంచభూతాలు పోతున్నది ఎవరు చూడలేదు. ఎవరన్నా చూసారా? మా తాతలు చూసారా? తాతలు పంచభూతాలు పోతున్నది చూస్తే నువ్వే పుట్టావు కాదా? వాళ్ళ కాలంలో పంచభూతాలు పోతే మనం ఎక్కడి నుంచి పుట్టాం? పోనీ ఇప్పుడు లేకున్న తర్వాత ఇంకెవరో మన మనవడు మన తర్వాత తరాల వాళ్ళు వచ్చిన తర్వాత అప్పుడు పోతుంది ఆ ప్రపంచం. వాళ్ళు కళ్ళతో ఇంద్రియాలతో మనలాగే చూస్తారు. మన వలనే చూస్తే మనం చూస్తున్నప్పుడు ఎట్లా పంచభూతాలు పోవో ఆయన చూసినా పోవు. ఎందుకు? ఆయన మనము చూపు ఒక్కటి, వ్యక్తి వేరే కావచ్చు, కానీ చూస్తున్న చూపు అదే చూపు. ఈ ఇంద్రియ దృష్టి, మనోదృష్టి. ఏ దృష్టితో మనం చూస్తున్నామో ఆ దృష్టి వాళ్ళకున్నది, ఏ దృష్టితో వాళ్ళు చూస్తారో మనకు అదే ఉన్నది. కనుక మనం చూసేస్తే అయిపోదా? ఇప్పుడు ఒక వ్యక్తి ఏ కంటితో చూస్తాడో అదే కన్ను నాకున్నప్పుడు మళ్ళీ నేను చూసేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు ఇంకా ఆయన అడగని అవసరం లేదు. ఎందుకు? ఆయన ఏ దృష్టితో చూస్తాడో ఆ దృష్టి నాకు ఉంటే నేను చూసేసినా ఆయన చూసినా ఒకటే. నేను చూస్తే ఇంకా ఆయన అడగనక్కర్లేదు. ఎందుకంటే ఆయనకు ఎట్లా కనిపిస్తుందో నేను చెప్పేస్తా. ఇదేమిటయ్యా అంటే, పెన్ను అంటే నాకు పెన్ను అని కనిపిస్తే మీకు పెన్ను అని కనిపిస్తుంది. ఎందుకంటే నేను ఏ కంటితో చూస్తున్నానో అదే కన్ను మీకు ఉన్నది. కనుక ఒకే కన్ను ఉన్నప్పుడు కనిపించే వస్తువు ఒకటే అవుతుంది. అట్లా ప్రపంచము ఆకారాలు పోతున్నాయి కానీ పృథివీ, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, పంచభూతాలు పోవటం ఎవరు చూడలేదు. అందుకోసం మనకేమనిపిస్తుంది? ప్రపంచము స్థిరంగా, నిత్యంగా
ఎప్పటికీ అట్లాగే ఉంటుంది. అందుకోసం ఏమన్నాం, మీరు ప్రపంచం పోతుంది అంటున్నారు, ప్రపంచం పరిమితం అన్నారు, ప్రపంచం అనిత్యం అన్నారు. అదెట్లా అండి? నువ్వన్న అనిత్యం ప్రపంచంలో ఉంది, ప్రపంచంకి అనిత్యం లేదు. ఎట్లా అంటాడు? నువ్వన్న అనిత్యం ప్రపంచంలో అంటాడు. ఎవరు? తెలియని వాడు, శిష్యుడు, పూర్వపక్షి, ఏమైనా చెప్పండి. అయితే శాస్త్రం ఏం చెప్తుందంటే ప్రపంచమే అవస్థలో. అవస్థ అంటే ప్రపంచమే అవస్థలో అంటే అర్థం ఏంటిది? ప్రపంచం అంతా నా గదిలో ఉంటుందని అర్థమా? అవస్థలో అంటే అర్థం ఏంటిది? నా కంటికి అంతా కనిపిస్తుందని అర్థమా? లోకులు ఏదేదో అర్థం చేసుకుంటారు. ప్రపంచం మన అవస్థలో ఉన్నది అంటే నేను నిద్ర వెలుకోగానే ప్రపంచం అంతా నాకు వచ్చి కనిపిస్తుందా? నాకు అంతా కనిపించలేదండి. నేను నిద్ర లేచి 5 నిమిషాలు అయింది, అరగంట అయింది, గంట అయింది, ప్రపంచం అంతా నాకు వచ్చి కనిపించనేలే, నేను ఇక్కడే ఉన్నానండి. ఆ అర్థంలో కాదు. ప్రపంచమంతా అవస్థలో ఉన్నది అంటే అర్థం ఏమిటి? అవస్థానుభవంకే, అవస్థానుభవంలో ఉన్నప్పుడే ప్రపంచం ఇప్పుడు కనిపించవచ్చు, రేపు కనిపించవచ్చు, ఇంకా తర్వాత కనిపించవచ్చు, కనిపించకున్నా కూడా ఉండటం అవస్థానుభవంలోనే ఉంటుంది. అంటే నా కళ్ళకు ఇప్పుడు కనిపించకున్నా కళ్ళకు చూడదగిందే కదా, కళ్ళ ద్వారా చూడదగిందే. ఇప్పుడు ఇక్కడ మనం బెంగళూరు అంటే ఇప్పుడు బెంగళూరు నాకు కనిపించకున్నా అక్కడికి పోతే కనిపించేది ఈ కళ్ళకే కనిపిస్తుందా, ఇంకొకటి కనిపిస్తుందా? ఇప్పుడు నేను చూడటంలే. ఇప్పుడు నేను రాయదుర్గంలో ఉంటే బెంగళూరు కనిపిస్తుందా? కనిపించటం లేదు. ఇప్పుడు కనిపించకపోతే తర్వాత అక్కడికి పోయినప్పుడు కనిపించేది దేంతో? ఇదే కళ్ళతో. అంటే పంచేంద్రియాలతో కనిపించదగినదే. ఇప్పుడు చూసింది వేరు, చూడదగింది వేరు. తేడా ఉందా? చూసిందంటే ఇప్పుడే చూసింది, చూడదగింది అంటే తర్వాత చూసినా, ఎప్పుడు చూసినా చూసేది కళ్ళతోనే, కనిపించేది కళ్ళకే. ఇప్పుడు చూసినా తర్వాత చూసినా కనిపించేది కళ్ళకే. అంటే కళ్ళకు గోచరము కాగలిగినదే, పంచేంద్రియాలకు గోచరం కాగలిగినదే. మనస్సుకు ఇంద్రియాలకు ప్రపంచము ఎంత పెద్దదే ఉండని, పంచేంద్రియాలకు మనస్సుకు కనిపించదగిందేనా? అంతకంటే పెద్దదే. ఇంద్రియాలకు మనస్సుకు, పోని దివ్య దృష్టి అంటే దివ్య దృష్టి మనస్సుకే. మనస్సును కొంచెం సాధన చేస్తే దివ్య దృష్టి వస్తుంది మనస్సుకు. నీ మనస్సు అంటే సామాన్య మనస్సు, దివ్య మనస్సు అంతా కలుపుకొని మనస్సు అన్నాం. సామాన్య జనుల మనస్సుకు కనిపించని, దివ్య దృష్టి ఉన్న మనస్సుకు కనిపించని, ఎట్లా కనిపించినా మొత్తం మనస్సుకే. ఇంద్రియాలకు మనస్సుకు ఇప్పుడు కనిపించని, తర్వాత కనిపించని, కనిపించదగినదంతా, అదంతా ప్రపంచం. ఈ ప్రపంచం అంతా ఎక్కడుంది అంటే మెలకువ అవస్థలోనే ఉన్నది. మెలకువ అవస్థలో ఎందుకు? మెలకువ అవస్థలోనే ప్రపంచం ఉన్నది అని ఎందుకు అంటారు? ఇగో నువ్వే చెప్తావు చూడు. మెలకువ అవస్థ వదిలేస్తే, మెలకువ అవస్థ విడిచిపెడితే వేరేదేమున్నది? మెలకువ అవస్థ యొక్క అంచు చూడొచ్చా? ఇక్కడ దాకా ప్రపంచం ఉన్నది, ఇక ప్రపంచం అయిపోయింది, చూడొచ్చా? ఇగో ఇది చెయ్యి ఉన్నది, చూసి ఇక్కడ అంచు చూస్తే చెయ్యి అయిపోయింది, ఖాళీ ఉన్నది. ఇక్కడ పుస్తకం అయిపోయింది, ఇక్కడ టేబుల్ అయిపోయింది, ఇక్కడ గది నడుచుకుంటూ పోతే హాల్ అయిపోతుంది. హాల్ అయిపోయింది, ఇంకేదో ఖాళీ స్థలం వచ్చింది, గార్డెన్ తోట వచ్చింది. అట్లా ఇక్కడ జాగ్రత్త అవస్థ అయిపోయింది. ఇంకొకటి అనేది మనం జాగ్రత్త అవస్థలో వెతికి జాగ్రత్త అవస్థ అంచు చూడగలమా? మరి అంచు చూడలేనప్పుడు ప్రపంచం అంతా జాగ్రత్త అవస్థలో ఉన్నదని ఎట్లా చెప్తారు? ప్రశ్నకర్తనే మహాబుద్ధిమంతుడు, అవునా? జాగ్రత్త అవస్థ అంచు చూడటం అంటే జాగ్రత్త అవస్థ మన అనుభవంలోంచి తొలగి, ఇప్పుడు దీని అంచు చూడటం అంటే ఏంటిది? మన కన్ను చూపున్నది, కన్ను చూపు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ చెయ్యి అయిపోయింది, చూపు కొనసాగుతున్నది, అంతే కదా? చూపు కొనసాగాలి, చేతు ముగిసిపోవాలి, అయితే అంచు అని అర్థం. మీరు ఎక్కడ పోయినా చేతు ముగియకపోతే అంచు కనిపించదు. అయితే అవస్థకు అంచున్నదా అంటే అర్థం ఏంటిది? అవస్థానుభవం తొలగాలి, తెలుసుకునే తెలివి మాత్రం ఉండాలి. జాగ్రత్త అవస్థానుభవం స్వప్నంలో తొలగిపోయింది, ఉందా జాగ్రత్త అవస్థానుభవం? జాగ్రత్త అవస్థానుభవం, జాగ్రత్త ప్రపంచానుభవం జాగ్రత్త అవస్థకే కట్టుబడింది. జాగ్రత్త ప్రపంచానుభవం జాగ్రత్త అవస్థకే కట్టుబడింది. నేను జాగ్రత్త అవస్థను వదిలేసిపోతే జాగ్రత్త ప్రపంచం
నా వెంట రాదు అంటే ఏమిటి? జాగ్రత్త అవస్థను వదిలేసిన వాడికి జాగ్రత్త ప్రపంచం కనిపించదు. జాగ్రత్త అవస్థానుభవమును వదిలిన వాడికి జాగ్రత్త ప్రపంచం కనిపించదు. అంటే అర్థం ఏంటిది? జాగ్రత్త ప్రపంచం జాగ్రత్త అవస్థకే కట్టుబడింది. తానున్నాడు, తానంటే చైతన్యం, తెలివి. జాగ్రత్త అవస్థ అన్న ఒక పరిమిత అనుభవమును వదిలి పక్కకు వచ్చేస్తే ఆ ప్రపంచం నువ్వు వదిలిపెట్టిన అవస్థకే ఉంటుంది, నీ వెంట రాదు. అంటే నువ్వు అవస్థ కంటే ఎక్కువ ఉన్నావు, అవస్థను దాటి వ్యాపకంగా ఉన్నావు. ఈ ఆకాశం ఎక్కడున్నది? ఈ చేతుకు పైన ఉన్నది, ఈ పక్క ఉన్నది, ఈ పక్క ఉన్నది. ఈ పక్క అంటే ఏంటిది? చేతును దాటి దీన్ని మొత్తం వ్యాపిస్తుంది. 4 దిక్కుల చేతు కంటే ఎక్కువ వ్యాపించింది, అంతేగా? ఆకాశము చెయ్యి యొక్క 4 దిక్కులను మొత్తం దీన్ని వ్యాపించి దాటిపోయింది. ఇప్పుడు భూమి మనలను 4 దిక్కు నుంచి వ్యాపి బయటకున్నది అంటే భూమి పెద్దది, మనం చిన్నది అంటాం. మనం చిన్నవారం అంటాం, ఎందుకు? మనల్ని దాటిపోయిందని. అట్లాగే మన తెలివి, మన చైతన్యం అనేది మొత్తం జాగ్రత్త అవస్థను వ్యాపించి జాగ్రత్త అవస్థ వదిలినా ఇంకా చైతన్యం ఉన్నది. అంటే చైతన్యము జాగ్రత్త అవస్థ కంటే ఎక్కువ వ్యాపకం. అట్లా ప్రపంచం చూడండి. ఇప్పుడు జాగ్రత్త ప్రపంచం జాగ్రత్త అవస్థ ఉన్నంతసేపే కనిపిస్తుంది. జాగ్రత్త అవస్థను వదిలేస్తే జాగ్రత్త ప్రపంచం ఉండనే ఉండదు. అంటే ప్రపంచం అవస్థకే కట్టుబడింది. ఎట్లాగైతే స్వప్న ప్రపంచము స్వప్నావస్థకే కట్టుబడిందో, స్వప్న ప్రపంచం స్వప్నావస్థకే కట్టుబడిందా? లేదు అంటే మనం స్వప్నము విడిచి వచ్చిన తర్వాత కూడా స్వప్న ప్రపంచం ఉండాలి. స్వప్నము విడిచి వచ్చినప్పుడు ఎవరికి? స్వప్నం విడిచి వచ్చేస్తే విడిచి వచ్చిన వాడికే, అందులో ఉన్నవాడికే. అందులో ఇప్పుడు ఎవరూ లేరు. అక్కడ స్వప్న అవస్థలో ఎవరు లేరంటే ప్రపంచమే లేదు, ప్రపంచం లేదు, వ్యక్తి లేడు. వదిలొచ్చేసిన వాడికి స్వప్నావస్థ లేదు. అంటే స్వప్నమును వదిలొచ్చిన వాడికి స్వప్నావస్థ లేదు. అక్కడ అనేది లేనే లేదు. అక్కడ వదిలేస్తే పోయింది కాదు, లేనే లేదు. అవస్థ లేదు, ప్రపంచం లేదు. అంటే స్వప్నమును మనం విడిచి వచ్చేస్తే స్వప్న ప్రపంచం ఎట్లా ఉండలేదో అట్లాగే జాగ్రత్త ప్రపంచం వదిలొచ్చేస్తే జాగ్రత్త ప్రపంచం ఉండలేదు. జాగ్రత్త అవస్థ వదిలేస్తే జాగ్రత్త ప్రపంచం జాగ్రత్త అవస్థలోనే అనుభవం అవుతుంది. నువ్వు ఎన్నేళ్ళు అనుభవించినా, ఎంత పెద్దది చూసినా మళ్ళీ జాగ్రత్త అవస్థలో ఉంటూ చూడాల్సిందే ప్రపంచం. కానీ నువ్వు ఇక్కడి నుంచి చంద్రమండలం వెళ్ళాలి అంటే జాగ్రత్తలో ఉండిపోతావా, కలలోంచి పోతావా? ఈ చంద్రమండలం, ఈ సూర్యుడిని చూడాలంటే ఈ మెలకువలోనే చూడాలి. ఎందుకంటే ఈ మెలకువ సూర్యుడు మెలకువ ప్రపంచాన్ని వెలిగిస్తాడు. స్వప్నమును వెలిగించాలంటే ఈ మెలకువ సూర్యుడు పనికిరాడు. అక్కడ స్వప్న సూర్యుడు వేరేనే ఉంటాడు. అంటే అక్కడ స్వప్నంలో చంద్రమండలంకు పోతే అక్కడికి పో, స్వప్నంలో కుజగ్రహానికి వెళితే ఆ స్వప్న గ్రహం వేరేనే, ఈ గ్రహం కాదు. అవునా? కనుక స్వప్న ప్రపంచము స్వప్నావస్థకు, జాగ్రత్త ప్రపంచం జాగ్రత్త అవస్థకు. ఈ అవస్థ విడిచేస్తే ప్రపంచము లేదు. ఇట్లు మొదలేమనిపించింది? ప్రపంచం ఎప్పుడూ ఉంటుందండి, మారిపోతున్నది మనం చూడలేదండి. ఇప్పుడే మీరు చెప్పారు. జాగ్రత్త అవస్థ వదిలేస్తే జాగ్రత్త ప్రపంచం వదిలించుకున్నాను, తానున్నాడు, అవస్థ పోయింది, ప్రపంచం పోయింది. అంటే ప్రపంచము ముగిసిపోయినా ఒకటి ఉన్నది నిత్యం. ప్రపంచం ముగిసిపోతుంది, తాను మాత్రం కొనసాగు. తానంటే వ్యక్తి కాదు, అక్కడ జాగ్రత్త వ్యక్తి కాదుగా. జాగ్రత్త వ్యక్తి జాగ్రత్త అవస్థకే ఉంటాడు. జాగ్రత్త వ్యక్తిత్వం వదలగా ఉన్న ఆ ఉనికి. ఇప్పుడు చూడండి, జాగ్రత్త ప్రపంచము జాగ్రత్త అవస్థను వదిలి నేను పోతాను అంటే నేనంటే వ్యక్తి కాదు, అది ఉనికి మాత్రం ఉంటుంది అంతే. తెలివి మాత్రం ఉంటుంది, వ్యక్తి ఉండడు. జాగ్రత్త వ్యక్తి జాగ్రత్త ప్రపంచమును చూస్తూ జాగ్రత్త వ్యక్తి ఉంటాడు. జాగ్రత్త ప్రపంచమును చూస్తూ జాగ్రత్త వ్యక్తి. అయితే జాగ్రత్త జ్ఞాత జాగ్రత్త జ్ఞేయం, స్వప్న జ్ఞాత స్వప్న జ్ఞేయం రెండు ఒక్కటి. ఎట్లాగైతే పేపర్కు 2 దిక్కులు ఉంటాయో, 2 పార్శ్వాలు ఉన్నట్టుగా ఇది ఒకే వస్తువు అయితే, ఒక ఇటుక కానీ చెక్క కానీ లేకపోతే ఒక కట్టె కానీ దీన్ని ఎత్తితే ఒక్క పక్కకు పట్టి ఎత్తితే మొత్తం వచ్చేస్తుంది. అంతేగాని ఇది వదిలితే ఈ పక్క వచ్చింది, ఈ పక్క వదిలేసామని రాదు. ఇది పట్టామంటే మొత్తం వచ్చేస్తుంది, పెడితే మొత్తం. అట్లా జాగ్రత్త ప్రమాత జాగ్రత్త ప్రమేయం, జ్ఞాత జ్ఞేయం 2 కలిసే ఉన్నాయి గనక. ఎందుకు? జ్ఞాత ఎవరికి జ్ఞాత? జ్ఞేయానికి జ్ఞాత.
జ్ఞేయం ఎవరికి జ్ఞేయం? ఎవడో ఒకడు తెలుసుకునేవాడు ఉంటే అది జ్ఞేయం. కనుక జ్ఞేయం జ్ఞాత అనేవి పేపరుకు రెండు పార్శ్వాల్లాగా రెండు ఒకటిగా ఉన్నాయి, ఒకటిగా వస్తాయి, ఒకటికి వెళ్ళిపోతాయి. అట్లా చూడండి. అయితే మొత్తం జాగ్రత్త అవస్థ అంటే జాగ్రత్త ప్రమాత ప్రమేయంతో పాటు ఒక్కటి. ఇది ఒక్కటి. మన దీనికి ఆది లేదు. జాగ్రత్త ప్రపంచానికి ఆది లేదు. స్వప్నానికి ఆది ఉందా? ఇప్పుడు జాగ్రత్త ప్రపంచ పదార్థాలు మనకు జాగ్రత్త దేశకాలాల్లోనే తోస్తున్నాయి, అవునా? ఏ వస్తువన్నా చూస్తూ ఉంటే ఇది మనకు ఏమేమి కనిపిస్తుంది? శబ్ద స్పర్శ రూప రస గంధం 5. శబ్ద స్పర్శ రూప రస గంధ అనేటువంటివి 5 అనుభవాలు పంచేంద్రియాలతో. దీనికి చప్పుడు ఉన్నది, అవునా? శబ్దము స్పర్శ ముడితే తెలుస్తుంది నున్నగా ఉన్నదని. శబ్ద స్పర్శ రూపం అంటే చూస్తే ఇక తెల్లగా కనిపిస్తుంది రంగు. ఇంకేమిటి? నాలుక మీద పెడితే రుచి తెలుస్తుంది. వాసన ఇక్కడ పెట్టండి, ఏదో ఒక రకమైన వాసన వస్తుంది. దేంతో తయారు చేశాము? ఇది వెదురుతో తయారు చేశారు, దేంతో ఉంటే ఒక రకమైన వాసన వస్తుంది. కనుక దీనికి 5, ఇక 5 మించి లేదు. ఇక్కడ ఈ 5తో పాటు ఇంకొకటి కొంచెం ఉందనుకోండి. ఈ 5 శబ్ద స్పర్శ రూప రస గంధ అనేది 5 కనిపిస్తే ఇంకోటి ఏమున్నది అంటే ఇక్కడ అనేది ఉంది. ఇక్కడ అంటే ఏమిటి? దేశం. దేశం అంటే ఆకాశం. ఇక్కడ ఏదో ఒక చోటు ఉంటుంది. ఇప్పుడు అనేది కాలం ఉంటుంది. అంటే ఈ వస్తువులో ఏమున్నాయి? శబ్ద స్పర్శ రూప రస గంధ అనేది పంచేంద్రియాల విషయం, ఇక్కడ అనేది దేశం, ఇప్పుడు అనేది కాలం, చూస్తున్న వాడిని నేను అనేది ద్రష్ట. 5 + 2 + 6, 5 + 2 7, నేను 1 8. ఈ 8 ఈ వస్తువు. ఈ శబ్ద స్పర్శ రూప రస గంధ తీసేస్తే దీనికి ఇక్కడ అనే చోటు పోతుంది. చోటు కనిపిస్తుందా? చోటు కనిపించదు. ఆకారం ఉంటే చోటు, ఆకారం తీసేస్తే చోటే లేదు. అందుకోసం దేశకాలాలు అనేవి వస్తువులతో పాటే మనకు అనుభవంలోకి వస్తాయి. వస్తువు లేకపోతే దేశకాలాలు లేవు. దేశకాలాలు స్వతంత్రం కాదు, అవునా? దేశం కాలం స్వతంత్రం కాదు. ఆకాశం అనేది స్వతంత్రంగా లేదు. మనం ఆకాశంలో ప్రపంచం ఉందంటాం, అట్లా కాదు. ఆకాశం ప్రపంచం రెండొకటే. ఆకాశం అంటే ఎక్కడ? అది పైన ఉండేది ఆకాశం కాదు. లౌకికులు ఏమనుకుంటారు? ఆ మేఘాలు ఉండేది ఆకాశం. ఇది ఆకాశమే. ఇక చెయ్యి ఎక్కడుంది? ఆకాశంలోనే ఉంది. ఆకాశం అంటే ఖాళీ జాగాకు ఆకాశం అన్నాం. ఎక్కడుంది అంటే అంతా మనం ఉన్నదంతా ఆకాశంలో. మనం ఉన్నదంతా ఆకాశంలో. ఇక ఈ చెయ్యి ఉన్నదంతా ఆకాశం. అంటే ఈ చెయ్యి ఆకాశంలో ఉందంటే చెయ్యి ఆక్రమించుకున్న స్థలం ఆకాశం, బయట ఆకాశం, ఆక్రమించుకున్న స్థలం ఆకాశం. ఆకాశంలో భాగంగానే చెయ్యి ఉంది. అయితే ప్రతి వస్తువు ఏదో ఒక ఆకాశంలోనే ఉంటుంది. ఆకాశం అనేది వస్తువులతోటే కనిపిస్తుంది. వస్తువులు లేకపోతే ఆకాశమే లేదు. అన్ని వస్తువులు తీసేసి కాడేసి ఏమీ కనిపించవు, ఏమీ ఉండదు. ఆకాశం అనేదే ఉండదు. అయితే ఆకాశం అంటే అనంత ఆకాశం ఎవరికీ కనిపించదు, అటువంటిది లేదు. ఆకాశం ఎప్పుడూ పరిమితంగానే కనిపిస్తుంది. ఇగో రెండు చేతులు పెడితే మధ్యది కనిపిస్తుంది ఆకాశం. 2 తీసేస్తే ఏమీ లేదనిపిస్తుంది. అందుకోసం ఆకాశం ఎప్పుడు సోపాధిక ఆకాశమే మన అనుభవానికి వస్తుంది. నిరుపాధికం అంటే అనంత ఆకాశం ఎవరికి అనుభవంలో లేదు. అనంత ఆకాశం అంటే సత్తు, ఉనికి మాత్ర బ్రహ్మకే సాక్షికే అనంత ఆకాశం. అంతే. అనంత ఆకాశం అటువంటిది ఏమీ లేదు. అనంత ఆకాశం అంటే అవస్థ. ఇంకా అవస్థ అనేది ఏమీ లేదు. అవస్థలో పదార్థాలు జ్ఞాతాజ్ఞేయం తీసేస్తే సాక్షికే అవస్థ అని పేరు, సాక్షే. కనుక ఆ సాక్షే ఆకాశంలో, ఆ సాక్షే అవస్థలో ఆకాశంగా కనిపిస్తున్నాడు. అంటే మొత్తము అవస్థను వ్యాపించిన సాక్షిని అవస్థ లెవెల్లో చూసినప్పుడు ఆకాశంగా చూస్తున్నాం. ఆకాశం అని పేరు పెట్టాం. దేన్ని మనం ఆకాశం అంటున్నామో నిరాకారము అనంతం. నిరాకారం అనంతం అనేది అవస్థా దృష్ట్యా పెట్టిన పేరు. అవస్థను తుడిచేస్తే అదే సాక్షి. సాక్షికి అవస్థా దృష్ట్యా ఆకాశం అని పేరు పెట్టామంతే. అంటే ఉనికి. సాక్షి అంటే ఉనికి. ఉనికికి ఆకాశం అని పేరు పెట్టాం. ఎందుకు? 2 వస్తువుల సంబంధం పెడితే ఖాళీ స్థలంలా అనిపిస్తుంది. 2 సంబంధాలు తీసేస్తే ఉనికి మాత్రం. అట్లా. అందుకని ఆకాశము దేశాలనేవి వస్తువులతో పాటే అనుభవంలోకి వస్తాయి. వస్తువులు లేకపోతే ఆకాశం లేదు. ఆకాశం అంటే దూరము అని అర్థం, దగ్గర దూరం. ఇప్పుడు దూరాలు ఎక్కడొస్తాయి? ఒక బిందువు పెట్టుకుంటే దూరం మాట, అంతేనా? ఇక్కడి నుంచి పెడితే ఇంత దూరం అని కొలుస్తాం. ఒక బిందువు పెట్టకపోతే అనంత ఆకాశం ఎక్కడ ఉంటుంది? ఎక్కడ అనేది చోటే లేదు. ఈ దేహము వల్ల
ఈ దేహం వల్ల మనం ఒక చోటు బుద్ధి పెట్టుకొని ప్రపంచం చూస్తున్నాం, అంతేగా. ఇప్పుడు ఈ అనంత ఈ గది లోపల ఒక్క చోటు పెడతాం, ఇక్కడ అని పెడితే ఇక్కడి నుంచి ఈ గోడ ఇంత దూరం, ఈ కుర్చీ ఇంత దూరం, ఈ గోడ ఇంత దూరం, ఇంకోటి ఈ వేదిక ఇంత దూరం అని, అంటే ఒక బిందువు పెట్టుకుంటే దూరాలు కొలుస్తాం. బిందువే లేకపోతే దూరం ఏది, దగ్గరేది. ఇప్పుడు ఆ గోడ దూరం అని ఎవరన్నాము? ఈ దేహానికి ఇంత దూరం అన్నాం. ఈ దేహం అన్న జాగ పెట్టుకొని చూస్తున్నాం. ఈ జాగను పట్టుకొని ఈ స్థానాన్ని పట్టుకొని చూస్తున్నాం గనక గోడ అంత దూరం అన్నాం. ఈ బిందువు తీసేస్తే అంతటా వ్యాపించి ఉన్న ఆకాశానికి అది ఎంత దూరం? దూరం దగ్గరాలే. ఒక ఊరు నుంచి ఇంకో ఊరు దూరం అంటాం. ఆకాశానికి ఏ ఊరు దూరం? సర్వవ్యాపకమైన ఆకాశానికి అన్ని ఊర్లు ఆకాశంలోనే ఉన్నాయి. అయితే మనము ఆకాశంలోని ఒక చోటులాగా పెట్టుకొని చూస్తున్నాం. నువ్వు చోటు తీసేస్తే అంతా నేనే అయిపోతాను, ఆకాశం అంతా. ఇప్పుడు ఘటాకాశం అంటే ఏమిటి? అనంతాకాశంలో ఇంత చోటు పట్టుకుంటే ఘటాకాశం అయింది, మడికే ఆకాశం. కుండ ఆకాశం అంటే ఏమిటి? అనంతాకాశంలో ఇంత జాగ పెట్టాము. ఈ ఇంత జాగ ఎక్కడుందయ్యా? కుండ వల్ల. కుండకు బయటకు వచ్చేసేయండి. కుండకు బయటి భాగం, బయట అనండి లోపల అనండి. బయట లోపల అంటే ఏంటిది? కుండ ఒక ఆకారం ఉన్నది చుట్టూ, ఆకారం తీసేస్తే ఇప్పుడు ఆ జాగ ఎక్కడికి పోయింది? జాగ అనేది ఉందా అక్కడ? నువ్వు కుండ పెడితే, చెయ్యి పెడితే జాగ అన్నావు, చెయ్యి తీసేసాక జాగ ఏమిటి? ఉన్నదంతా ఒకటే. ఇక్కడ చెయ్యి పెట్టినప్పుడు ఇంత జాగా అన్నాడు. ఈ చెయ్యి తీసేసిన తర్వాత ఇక్కడ ఏముంది అంటే ఏం లేదంటాడు. చెయ్యి తీసాక అప్పుడు ఎవరో కొత్తగా వచ్చారు, అప్పుడు వచ్చారు. అప్పుడు వస్తే ఇక్కడ ఏముంది అంటే ఎక్కడ అంటాడు. ఇంతకు ముందు చెయ్యి ఉండే, చెయ్యి తీసేసినప్పుడు ఆ పోయిన చెయ్యిని పట్టుకొని చూస్తున్నాడు, అందుకని ఇంత జాగా అన్నాడు. ఆ జాగా బుద్ధి ఎందుకు వచ్చింది? స్థాన బుద్ధి ఎట్లొచ్చింది అంటే ఆ పోయిన చెయ్యిని పట్టుకొని చూస్తున్నాడు. ఈ చెయ్యి తీసేశాక అప్పుడు వచ్చాడు వ్యక్తి. ఇక్కడ ఏముంది అంటే ఆయన అంటే ఎక్కడ? ఆయన ఎక్కడ చూడాలి? ఇక్కడ అంటే ఎక్కడ చూడాలి? అంతా ఒకటి ఆకాశం, అనంత ఆకాశం. కనుక ఘటాకాశమును పట్టుకొని ఘటాకాశం అన్నానే కానీ అనంతాకాశంలో ఇంకా ఘటం వేరుగా ఉందా? ఘటము యొక్క జాగ ఇంత అనేది అనంతాకాశంలో వేరుగా ఉందా? వేరు కానే లేదు దాని నుంచి. అట్లా ఆకాశం అనేవి ఆకారాలు పెట్టుకొని చూస్తున్నాం, ఈ దేహమును పట్టుకొని చూస్తున్నాం. అయితే ప్రపంచం కనిపిస్తుందంటే దేహము యొక్క స్థానం పెట్టుకొని ఈ పదార్థాలు ఇంతింత దూరం ఉన్నాయి. ఇప్పుడు ప్రపంచం అంతంత దూరంగా ఇంత పెద్ద ప్రపంచం ఉన్నది అన్నాడు. ప్రపంచం అంటే ఏంటిది? అనేక వస్తువులు, చెట్లు, ఇగో ఈ పర్వతాలు, నదులు, మనుష్యులు, వీళ్ళంతా ఇంతింత మంది ఉన్నారు, ఇంతింత దూరంగా ఉన్నారన్నాడు. దూరంగా అంటే ఎక్కడి నుంచి? ఇగో ఈ దేహంకి, ఈ దేహం నుంచి వీళ్ళందరూ ఇంతింత దూరం, ఈ ముందుకు, ఎడమకు, కుడికి, వెనకకు చుట్టూన్నారంట. అంటే ఎవరికి? ఇక్కడ మధ్యలో ఒకడిని పెట్టుకున్నాడు. ఒక దేహపు స్థానం పెట్టుకుంటేనే పదార్థాలన్నీ దూరంగా అనిపిస్తాయి. దేహం తీసేస్తే, దేహమన్న బిందువు తీసేస్తే నేను ఎక్కడ ఉంటాను? అనంతాకాశం అయిపోతాను. అప్పుడు నేనే అనంతాకాశం అయిపోతే ప్రపంచం అప్పుడు నాకెక్కడ? తానే అయిపోతాడు. అవునా? తనకు దూరం ఉంటుందా? ఆభరణానికి, బంగారానికి ఆభరణం ఎక్కడ ఉంటుంది? బంగారంలో ఆభరణం ఎక్కడ? బంగారం చోట కూర్చోండి, బంగారం స్థానంలో ఉండి ఆభరణం చూడండి, ఎక్కడ కనిపిస్తుంది? ఎక్కడ కనిపించాలి? బంగారం అంతటా ఉన్నది, అంతటా ఆభరణం కనిపించదు. ఒక చోటు ఉందా? ఒక చోటు అంటే చోటు లేదే, బంగారానికి చోటు లేదే. బంగారం మీద ఆభరణం వల్ల చోటు వచ్చింది, ఆభరణం వల్ల బంగారం మీద చోటే, కానీ బంగారానికి అంతటా ఉంది, ఆభరణం అంతా వ్యాపించి ఉంది. అట్లాగే ఆకాశం అనేది మొత్తం, ఆకాశం అంటే మెలకువ స్పృహ అని అర్థం. ఆకాశం అంటే ఎవరు? మెలకువ స్పృహనే ఆకాశం. మెలకువ స్పృహ మెలకువ ప్రపంచంలో ఎక్కడుంది? మెలకువ స్పృహ మెలకువ ప్రపంచంలో ఎక్కడా? మనమేమనుకుంటాం ఇక్కడ దేహంలో ఉంది అని. కాదు, దేహం కూడా మెలకువ స్పృహలోనే. ఈ ప్రపంచమంతా మెలకువ స్పృహలో. మీరు ఈ చెట్లు, గుట్టలు, మనుషులు, పర్వతాలు ఏమైనా చూడండి, అన్ని మెలకువ స్పృహలోనే చూస్తారా, బయట చూస్తారా? మెలకువ స్పృహలో. మిగతా పదార్థాలను మెలకువ స్పృహలో చూసినట్టుగా దేహమును కూడా మెలకువ స్పృహలోనే చూస్తున్నానా లేదా? దేహం ఎక్కడుంది? మెలకువ స్పృహలోనే. మెలకువ స్పృహలోనే దేహం ఉంటే, ప్రపంచం కూడా స్పృహలో ఉంటే,
అప్పుడు నేను ఎవరిగా ఉన్నాను? మెలకువ స్పృహగా. నేను మెలకువ స్పృహగా ఉన్నవాడిని మెలకువ ప్రపంచానికి ఎక్కడున్నాను? ఎక్కడ అనేది చోటు పెట్టరాదు, ప్రపంచమంతా తానే అయిపోతాడు. ఇప్పుడు చూడండి, సామాన్యంగా మెలకువ స్పృహ ఎక్కడున్నది అంటే దేహంకు పెడతాం, దేహం ఉన్న చోట అని పడతాం, అక్కడ పొరపాటు జరుగుతుంది. దేహం ఉన్న చోట మెలకువ స్పృహ లేదు, మెలకువ స్పృహలో దేహం కనిపిస్తుంది. అవునా? మెలకువ స్పృహలో ఎందుకు? మెలకువ స్పృహలో దేహం ఉన్నది. దేహం కొద్దిసేపు మర్చిపోయామనుకోండి, ఏదో పుస్తకం చదువుతున్నాం, పాఠం వింటున్నాం, ఆ ఆలోచనలో నిమగ్నం అయిపోతే దేహం అనేది ఎక్కడున్నది? దేహము ఇక్కడ, నేను ఈ ఊర్లో హోళీ నరసింహ రాయదుర్గంలో అనేది ఉంటుందా? ఉండదు. నేను ఇక్కడ, ఈ ఊరు అనేది ఆ స్థాన బుద్ధి, ఈ స్థానం అనేది బుద్ధి, బుద్ధి అనేది తెలివిలో. బుద్ధి తెలివిలో ఉందా? తెలివి బుద్ధికి వస్తుందా? కనుక ఎందుకంటే బుద్ధి వస్తుంది పోతుంది, దేంట్లో? తెలివిలో. కనుక తెలివి స్థిరంగా ఉన్నది, తెలివి లోపల బుద్ధి, బుద్ధికి చోటు. అట్లా దేహము యొక్క చోటు మెలకువ స్పృహలో ఉంటే నన్ను ఒక దేహానికి అంటించుకొని చూస్తే ప్రపంచం ఎదురుగా వెనక ముందు కనిపిస్తుంది. నేను దేహపు చోటును వదిలి మెలకువ స్పృహకు వచ్చేస్తే అందులో దేహంతో పాటు మిగిలిన ప్రపంచం అంతా మెలకువ స్పృహలోకి వచ్చేసింది. అవునా? అయితే నాకు ప్రపంచం ఎంత దూరం? ఇప్పుడు ఉదాహరణ తీసుకోండి, దేహం. ఈ చెయ్యి నేను అనుకుంటే ఈ చేతి ఎంత దూరం? ఈ చెయ్యికి ఈ చెయ్యి దూరం అంటాం. ఈ చేతిలో ఉన్నది కదా, ఇప్పుడు నేను అనేది ఈ చేతిలో పెట్టుకున్నాం, స్పృహ ఉన్నది అది. అయితే ఇప్పుడు ఈ చెయ్యి దూరం, ఈ ఎడమకాలు దూరం, ఈ కుడికాలు దూరం, తలా దూరం అంటాడు. అయితే ఈ నేనన్న స్పృహ ఎక్కడుంది? తానన్న స్పృహ నిజానికి చూస్తే శరీరం అంతా వ్యాపించి ఉంది. అవునా? శరీరమంతా వ్యాపించి ఉన్న స్పృహ, ఆ స్పృహ దృష్టికి ఏ చెయ్యి దగ్గర, ఏ చెయ్యి దూరం? తాను అన్న స్పృహకి చెయ్యి ఎక్కడుంది? ఆ స్పృహలోనే. ఈ చెయ్యి ఎక్కడుంది? స్పృహలోనే. ఆ స్పృహకు ఏ చెయ్యి దగ్గర? తానన్న స్పృహకు ఏ చెయ్యి దగ్గర? చేతులన్నీ స్పృహగా కనిపిస్తున్నాయి, స్పృహలోనే. స్పృహకు వేరుగా కనిపించవు. నేనన్న స్పృహకు వేరుగా చెయ్యి కనిపించదు, కాలు కనిపించదు. అయితే ఆ స్పృహ మొత్తం శరీరం వ్యాపించి ఉన్నది కనుక అది శరీరంలో ఒక్కచోట ఉన్నదా? శరీరం అంతా వ్యాపించి ఉన్నదా? శరీరం అంతా వ్యాపించి ఉంటే ఆ స్పృహకు శరీరం ఎంత దూరం, ఎంత దగ్గర? ఒకటి దగ్గర ఒకటి దూరం అనొచ్చా? చెయ్యి దగ్గర కాలు దూరం అనొచ్చా? కాలు దగ్గర ఇంకో కాలు దూరం అనొచ్చా? అక్కడ దూరపు దగ్గరలు లేవు. అంటే ఆకాశం పోయింది, అంతా ఒకటైపోయింది. అట్లాగే ఇది ఉదాహరణ. ఇక దార్ష్టాంతానికి, అనుభవానికి వర్తింపజేయండి. మెలకువ అన్న స్పృహకు ఈ నేనన్న స్పృహ శరీరం అంతా ఎట్లా వ్యాపించి ఉన్నదో, మెలకువ స్పృహలోనే మెలకువ ప్రపంచం అంతా. అప్పుడు ఈ మెలకువ ప్రపంచంలోని ఒక్క దేహం పట్టుకుంటే మిగిలిన ప్రపంచం దూరం అనిపిస్తుంది. అంటే ఎట్లా? ఈ ఒక్క దేహం, ఒక్క చెయ్యి నేను అనుకుంటే మిగతా చెయ్యి దూరం అనిపిస్తుంది. అయితే నేనన్న స్పృహ ఒక్క చెయ్యికి కట్టుబడలే, మొత్తం శరీరంకి ఎట్లా వ్యాపించి ఉన్నదో మెలకువ అన్న స్పృహ మొత్తం మెలకువ ప్రపంచానికి వ్యాపించి ఉంది. మొత్తం మెలకువ ప్రపంచాన్ని వ్యాపించి ఉంటే ఆ మెలకువ స్పృహ ప్రపంచానికి ఎక్కడా చెప్పరాదు, ప్రపంచమే దాంట్లో. అయితే ఈ నేనన్నది ఎవరు? ఆ తానన్న మెలకువ స్పృహలో ఈ నేను బుద్ధి కూడా అందులోనే ఉంది. ఈ దేహపు చోటు మెలకువ స్పృహలో ఉన్నది, ప్రపంచము అక్కడే ఉన్నది. ఇట్లా ప్రపంచమునంతా మెలకువ స్పృహలో చూస్తే మెలకువ స్పృహ దృష్టికి ఏది దూరం లేదు. ఇంకో ఉదాహరణ చెప్తాను. ఇక్కడ ఒక చిన్న కుండ ఉన్నది, అక్కడ ఒక కుండ ఉన్నది. ఈ కుండ ఆకాశానికి, ఆ కుండ ఆకాశం దూరం అంటారు. అయితే ఈ కుండను వదిలిపెట్టి ఆకాశంకు రాని, కుండ అనే ఆకారం, కుండ అనే స్థానబుద్ధి వదిలేస్తే అనంత ఆకాశంకి వస్తాడు. అనంత ఆకాశంకి వస్తే అప్పుడు ఆ కుండ దగ్గరన, ఈ కుండ దగ్గరన ఎవరికి? సర్వవ్యాపక ఆకాశానికి. సర్వవ్యాపక ఆకాశానికి ఏ కుండ దగ్గర? రెండు తానే. తనకు తాను దగ్గర లేదు, దూరం లేదు, అంతా తానే. తనకు తాను దూరమా, దగ్గరనా? అటువంటి అర్థం లేదు. అట్లాగే మెలకువ స్పృహకు ప్రపంచమంతా తానైంది, దగ్గర లేదు, దూరం లేదు. అయితే మనము మెలకువ స్పృహగా మొత్తం అవస్థగా ఉన్నవాడు, ఆ మొత్తం అవస్థగా ఉన్నటువంటి మెలకువ స్పృహను ఒక్క దేహంకు కట్టేసి చూడటం వల్ల ఏమైపోయింది? అవస్థలోని ఒక్క ముక్క నేనయ్యాను, మిగతా ముక్క పరాయి అయింది.
అంటే ఒక్క చేతి నేనయ్యాను, మిగిలిన శరీరం పరాయి అయితే రెండుగా విభజించినట్లు చేతు మిగతా అని పెట్టినట్టు అయింది. ఈ రెండుగా విభజించటం ఏమిటి? అదే వివేకం, ఇది భ్రమ, ఇది తప్పు దృష్టి జరుగుతుంది. కనుక ఒక్క చోట అనేది తనలోనే ఉంది, మిగతా అనేది తనలోనే ఉంది. అందుకోసం ఆ సర్వము వ్యాపించి ఉన్న మెలకువ స్పృహకు ప్రపంచమంటూ వేరుగా లేదు. అట్లా మెలకువ స్పృహ ప్రపంచమంతా వ్యాపించి ఉంటే, అవస్థనంతా వ్యాపించి ఉంటే, అవస్థ అంటే స్పృహ, ఆ అవస్థ స్పృహ జాగ్రత్త ప్రపంచమునంతా వ్యాపించినప్పుడు జాగ్రత్త ప్రపంచం ఎక్కడా? తానే, తనకంటే వేరుగా లేదు. అయితే ప్రపంచమునంతా మింగేసిందంటే అదే చైతన్యానికి సుషుప్తి అన్నాం. జాగ్రత్త ప్రపంచమునంతా మింగేసిన చైతన్యానికి సుషుప్తి అన్నాం. జాగ్రత్త తోస్తే జాగ్రత్త ప్రపంచం, మింగేస్తే అదే సుషుప్తి. ఎందుకు? ప్రపంచమంతా వ్యాపించి ఉన్నది. మనం మామూలుగా సుషుప్తిని చూసేటప్పుడు లౌకికులు జాగ్రత్త అవస్థలోని మనస్సుతో చూస్తారు. అందుకే సుషుప్తి అంటే ఖాళీ అని, నల్లగా ఉన్నది అని ఏమేమో అంటారు. అదండి. అట్లా కాదు. మొత్తం జాగ్రత్త అవస్థను తెలుసుకుంటున్న మెలకువ స్పృహను చూడండి. మొత్తం మెలకువ స్పృహ చూస్తే, మెలకువ ప్రపంచమును మెలకువ స్పృహ మింగేస్తే ఆ మిగిలి ఉన్న స్పృహకే సుషుప్తి అని పేరు. అది ఎక్కడికో పోదు, ఎక్కడికో రాదు, తానే ఉంది, ఎప్పుడూ ఉంది. అట్లా ఇట్లా అయితే ఇప్పుడు ఇక్కడ చూడండి, అవస్థను చూస్తూ ఉంటే దూరము దగ్గర అంటున్నది ఆకాశము మెలకువ స్పృహలో ఉన్నది. కాలం కూడా మెలకువ స్పృహలోని కాదా? నిన్న అన్నాం, మొన్న అన్నాం, అంతకుముందు, ఇంకా 2 రోజుల ముందు, వారం రోజుల ముందు, నెల రోజుల ముందు, సంవత్సరం ముందు, 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 50 ఏళ్ళు, అంటే భూతకాలంలోకి పోతున్న కాలమంతా మెలకువలోని. ఎట్లాగంటే కలలో జరిగిన నిన్న మొన్న, కలలోని కింది కాలం, కలలోని భూతకాలం, కలలోని భూతకాలము అనాది భూతకాలం అంతా కలని. ఇంకా రేపు, ఎల్లుండి, ఇంకా వచ్చే వారం, వచ్చే నెల, వచ్చే సంవత్సరం, ఇంకా ముందు ముందు సంవత్సరాలు అనంత కాలమంతా ఎక్కడ? స్వప్నంలోని అనంతకాలం, స్వప్నంలోని అనాది భూతకాలం అంతా కలుపుకొనే స్వప్న తెలివి. స్వప్నావస్థలో మనం స్వప్నం నుంచి మేలుకుంటున్నామంటే అర్థం ఏంటిది? స్వప్నంలోని భూతం, భవిష్యత్తు, వర్తమానం మొత్తం కాలం తీసేశాం. ఎట్లా? కాలం అంటే ఒక బిందువు పెట్టుకొని దానికి వెనక్కి చూస్తే భూతం, తర్వాత చూస్తే భవిష్యత్తు. ఈ వెనకకు తర్వాత అనేది మధ్యలో బిందువు పడితే, బిందువు తీసేస్తే వెనక ఏమిటి, తర్వాత ఏమిటి? మరి ఎక్కడికి పోతుంది బిందువు తీసేస్తే? ఇక్కడ ఒక బిందువు పెట్టాం, తుడిచేస్తే ఎక్కడికి పోతుంది అంటే మొత్తం అయిపోతుంది, వ్యాపించిపోతుంది. మనము కళ నుంచి మేలుకుంటున్నామంటే ఏం చేస్తున్నాం? కళలోని ఒక దేహం పట్టుకుంటే, కళలోని దేహం నేను పట్టుకుంటే నేనింత అంటే మిగిలిన ప్రపంచం ఎదురుగా కనిపిస్తుంటుంది, చుట్టూరా కనిపిస్తుంది. ఎందుకంటే నేనింతే అని దేహంకు పట్టుకోవటం వల్ల మిగిలిన ప్రపంచం నా చుట్టూ కనిపిస్తుంది. అయితే నువ్వు మేలుకుంటున్నావంటే ఏం చేస్తున్నావు? కళలోంచి నడుచుకుంటూ ఒక ఊరికి పోయి, దాటిపోయి, మైదానంకి పోయి, ఎక్కడికో పోయి, అక్కడ ఏదైనా ద్వారం ఉన్నదో దాని నుంచి బయటకు వచ్చేస్తే కళ నుంచి బయటకు వచ్చామనటానికి. అటువంటిది ఏమీ లేదు. నువ్వు ఎంత పోతున్నా కళలోనే ఉంటావు. ఫుట్బాల్ లాగా, ఫుట్బాల్ నుంచి ఎంత దూరం పోతున్నా ఫుట్బాల్ కంచు కనిపిస్తుందా? మీరు ఫుట్బాల్ లాగా ఒక పెద్ద బంతి పెట్టుకోండి, దాని మీద ఒక చీమ కూర్చున్నది, అది పోతూ ఈ ఫుట్బాల్ అంచుకు పోతానంటది. అంచుకు ఎప్పుడు రావాలి? అంచున్నదా? తిరుగుతూనే ఉంటుంది, అంచు అనేదే లేదు. ఎక్కడ రావాలి? ఇగో ఇప్పుడున్నా అనుకోండి, ఇప్పుడు ఇక్కడ నుంచి పోతే ఇటు వస్తుంది, ఇక్కడ నుంచి పోతే ఇటు వస్తుంది, ఇక్కడ నుంచి పోతుంది. మరి అంచు ఎప్పుడు రావాలి? నీ ఫుట్బాల్ని ఈ పక్క నుంచి చూడు, నువ్వు ఉన్నదే అంచు, ఎక్కడుంటే అక్కడే అంచు, ఇటు చూడు, అయిపోయింది, అంచు అయిపోయింది, నువ్వు ఎక్కడుంటే అక్కడే అంచు. అట్లా కాలం అనేది మనం ఎట్లా చూస్తున్నాం? ఒక బిందువు పెట్టుకొని వెనక కాలం, తర్వాత కాలం అని చూస్తున్నాం. కళలోనూ అట్లాగే ఒక చోట ఉండి భూతకాలం, భవిష్యత్తు కాలం అని చూస్తున్నాడు. అక్కడి నుంచి వాడు మేలుకుంటున్నాడంటే ఏం చేస్తున్నాడు? ఒక బిందువును తుడిచేస్తే మొత్తం కళ తానైపోతాడు. ఒక చోట ఉండటం మానేస్తే, ఒక బిందువులో ఉండటం తుడిచేసేస్తే, నేనంటే ఆ చైతన్యము, తెలివిని ఒక చోటికి పెట్టుకోవటం మానేస్తే తెలివి ఏమవుతుంది? మొదలు తెలివి ఒక చోటు కట్టుబడింది, ఇప్పుడేమైంది? తెలివి చోటును వదిలేసింది. అంటే అర్థం ఏంటిది? చోటే తెలివిలో కల్పితం, తెలివికి చోటు లేదు, తెలివికి ఒక్క చోటు లేదు అన్నప్పుడు ఏమైంది? మొత్తం మెలకువ అయిపోయింది. తెలివి మొత్తము స్వప్న ప్రపంచమంతా తెలివి వ్యాపించేస్తే మీరు స్వప్నం నుంచి బయటకు వచ్చినట్లు.
మీరు స్వప్నం నుంచి ఎట్లా మేల్కుంటారు గమనించండి. స్వప్నంలో ఉంటారెట్లా, మేల్కుంటారెట్లా? స్వప్నంలో ఉండటం అంటే ఏమిటి? స్వప్నంలో ఒక చోట ఉంటే చుట్టూ ప్రపంచం, నేను నా చుట్టూ ప్రపంచం. మేల్కోవాలంటే అర్థం ఏంటిది? ఈ నేననే జాగ వదిలేసి నా చుట్టూను నేనును రెండు నేనే అయిపోతాను. నేనంటే తెలివి. ఆ తెలివి ఒక్క దేహానికి పట్టుకోకుండా చుట్టూన్న ప్రపంచము ఈ నేను రెండిటిని కలుపుకొని ఒకటే అయిపోతాను. మొత్తము అవస్థ అంతా ఒకే తెలివి అయ్యేసరికి అవస్థ ఎక్కడ ఉండదు, నువ్వు బయటకు వచ్చేస్తావు అంటే అర్థం ఏంటిది? అవస్థ తనలోకి వచ్చేసి నేను మొత్తం తెలివి అయ్యేసరికి అదే మెలకువ అని అర్థం. మెలకువ అంటే ఎక్కడికో పోవటంలే, రావటంలే, ఒక కదలిక లేదు అక్కడ. దృష్టి భేదమే కానీ కదలిక భేదం కాదు. ఒక చోటు నుంచి మరో చోటికి చలనం జరగటం లేదు, దృష్టి మారుతాం. అంటే అవస్థ లోపల ఉన్నాను, ఒక చోట ఉన్నాను అన్న దృష్టి వదిలేస్తే నువ్వు మొత్తం అవస్థ అయిపోతావు. నువ్వు మొత్తం స్వప్నం అయిపోతే స్వప్నం నువ్వే అయిపోతావు. అందుకోసం అదే మెలకువ. అంటే అవస్థకు బయటకు వచ్చేస్తాను. అవస్థకు బయటకు రావటం అంటే అవస్థ నువ్వే అయిపోవటం. అవస్థ నుంచి బయటకు రావటం అంటే, కళలోంచి బయటకు రావటం అంటే, కళ అనేది ఒక గది పేరా ఏంటి? కళ అనేది ఇంత గది కాదు. అందుకోసం కళలోంచి బయటకు రావటం అంటే నువ్వే మొత్తం కళ అయిపోతావు. కళ నేనే అయిపోతే కళ కనిపించదు. ఎందుకు? కళ లోపల వ్యక్తి అయితే మిగతా ప్రపంచం కనిపిస్తుంది. కళ లోపల ఒక వ్యక్తి అయితే ఒక వ్యక్తికి మిగతా ప్రపంచం కనిపిస్తుంది. ఈ వ్యక్తి మిగతా అనే విభజన రేఖ తుడిచేస్తే వ్యక్తి మిగతా అంటున్న విభాజక రేఖ తుడిచేస్తే రెండొక్కటైతే చైతన్యం విభజన ఆగిపోతుంది. నేను నువ్వన్న చైతన్యం విభజనపై మొత్తం ఒకటే చైతన్యం అయిందంటే మొత్తం అవస్థ అంతా తానే అయిపోతాను. స్వప్నావస్థ అంతా నేనే అయిపోతే అవస్థ నాకంటే వేరుగా ఉండదు. అందుకోసం నేనే ఉండిపోతాను తెలివిగా, అవస్థ అనేది లేకుండా పోతాను. అట్లాగే జాగ్రత్త లోపల కూడా నేననే బిందువు పట్టుకుంటే కాలం ఉంటుంది, దేశం ఉంటుంది. అంతేకాకుండా నేను మిగతా అనే వస్తువు ఉంటుంది. మొదలు చైతన్యంలో ఒక బిందువు పెట్టాడు. అనంత ఆకాశంలో బిందువు ఎక్కడ పెడతారు? పెట్టండి. ఇప్పుడు అనంత ఆకాశం బిందువు పెట్టండి. బిందువు అంటే పాయింట్. ఇక్కడ పాయింట్ పెడితే దూరం దగ్గరలో కొలుస్తారు. అనంతంలో ఎక్కడ పెట్టాలి? మీరు ఎక్కడ పెట్టినా కల్పితమే. మీరు ఇక్కడ వేలు పెట్టాం, అక్కడ ఏమైనా ఉందా? అక్కడ ఏమీ లేదు, ఊరికే కల్పన. అట్లాగే అనంతమైన చైతన్యంలో ఒక బిందువు వచ్చింది. అది ఎప్పుడు? దేహం ద్వారా. దేహమును పట్టుకొని బిందువు పెట్టేసరికి నా ముందు నా వెనక దిశలు వచ్చేసాయి. దూరం దగ్గర అనే దేశం వచ్చేసింది. ముందు తర్వాత అనే కాలం వచ్చేసింది. మళ్ళీ ఈ ఒక్క బిందువు మాత్రం పెట్టుకుంటే నేను మిగతా రెండే కనిపిస్తాయి. నేను మిగతా రెండే కనిపిస్తాయి. అహం ఇదం అంటే ఏంటిది? జ్ఞాతాజ్ఞేయం. ఈ జ్ఞాత మనస్సును పట్టుకుంటే నేను మిగతానే రెండే విభజన. ఆ మనస్సు ఇంద్రియంగా మారిందనుకోండి. మనస్సు ఇంద్రియంగా మారటం అంటే మనస్సుకి ఇంకా 5 శాఖలు అయితే ఇంద్రియం అవుతుంది. మనస్సు 5 శాఖలుగా విడబడితే 5 ఇంద్రియాలు. 5 శాఖల్లోని ఇప్పుడు ఈ 5 వేళ్లలోంచి నువ్వు ఇక్కడుంటే 5 వేళ్ళు, ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేస్తే చేతికి వచ్చేసావు. చేతికి వచ్చేస్తే మనస్సు అయిపోయింది, 5 ఇంద్రియాలు పోయాయి. 5 ఇంద్రియాలు పోయాయి, చేతికి వచ్చేసావు అంటే మనస్సుకు వచ్చేసాం. ఈ మనస్సును విడదీస్తే 5 అయ్యాయి. ఈ 3 అంకు వెళితే ఒక్క మనస్సు అయింది, 5 ఇంద్రియాలు పోయాయి. అట్లా మొదలు ఒక పాయింట్ పట్టుకుంటే మనస్సు వచ్చింది. నేను మిగతా. అహం ఇదం జ్ఞాతాజ్ఞేయం. మనస్సును తన మీద వేసుకుంటే ఉపాధి జ్ఞాతాజ్ఞేయమైంది. ఆ జ్ఞాతకు మనస్సు ఇంకా విడిపడితే 5 ఇంద్రియాలైంది. 5 ఇంద్రియాలు అయ్యేసరికి ప్రపంచం కనిపిస్తుంది. అవునా? అటు ప్రపంచం కనిపిస్తుంది అంటే రంగులు, రూపాలు, శబ్ద, స్పర్శ, రూప, రసగంధ 5 అయింది. ఈ 5 అయిన తర్వాత ప్రపంచము 5 రూపాలు అంటే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ. మరి ఇవి పదార్థాలుగా విడిపోయి నాకంటే దూరం ఎందుకు అనిపిస్తుందంటే ఒక రూపం నేను పట్టుకుంటే మిగతా రూపాలు పుడుతున్నాయి. మిగతా రూప ప్రపంచం ఎందుకు పుడుతుంది? ఒక్క రూపం నేను పట్టుకుంటే మిగతాని విడిపడిపోతుందని. ఈ ఒక్క రూపం నేను వదిలేస్తే ఆ రూపం ఈ రూపం ఒకటే అయిపోతుంది. ఈ నేను మిగతా అనే విభాజక రేఖ వదిలేస్తే ఒకటే వస్తువు అయిపోతుంది. అప్పుడు జ్ఞాతాజ్ఞేయం విభాజక రేఖ పోతుంది, ఒకటే తెలివైపోతాడు, అవస్థ తానే అయిపోతుంది. కనుక మొత్తం జాగ్రత్త అవస్థ తానే అవుతుంది. అంటే దేశము అవస్థలోనే ఉన్నది, కాలము అవస్థలోనే ఉన్నది, ప్రపంచం పదార్థాలు శబ్దస్పర్శ రూపరస గంధాలు అవస్థలోనే ఉన్నాయి. జ్ఞాతాజ్ఞేయం అనే విభాజన రేఖ పెట్టుకున్నప్పుడే
అవస్థలోకి వచ్చేస్తాడు, అవస్థ లోపల పడిపోతాడు. ఎప్పుడైతే ఒక్క చోటు వదిలేసి మొత్తం అవస్థనే వ్యాపించేస్తాడో అవస్థకు బయటకు వచ్చేస్తాడు, అవస్థని లేకుండా పోతుంది. అందుకని మనము దేహము చోటును పట్టుకుంటుంది తెలివి, తెలివి దేహపు చోట కూర్చొని ప్రపంచం చూస్తుంది. దేహపు చోట లేదు తెలివి, తెలివిలోనే దేహంతో వస్తుంది. తెలివిలో దేహం అంటే తెలివికి ఒక జాగా ఉన్నదే, ఆకాశానికి ఒక పాయింట్ ఉంటుందా? ఇప్పుడు చెయ్యి అంటే ఆకారం ఉన్నది కనుక ఇక్కడ అని పెడతాం, ఆకాశానికి ఎక్కడ పెడతాం? దానికి జాగానే లేదు, అంతా ఒకటే నిరాకారం. నిరాకారానికి చోటు పెట్టరాదు, నిరాకార చైతన్యానికి చోటు పెట్టరాదు. అందుకే దేహము చైతన్యంలో తోస్తుందంటే చైతన్యానికి లేదనే అర్థం. దేహమే తెలివిలో తోస్తుందంటే ఎక్కడ అని చెప్పరాదు. అందుకే చోటు బుద్ధిని వదిలేస్తే నేను మిగతా అనేదే పోతుంది. ఇప్పుడు ఆ గోడ అంత దూరం ఉన్నది, అంత దూరం ఎవరికి? ఎక్కడి నుంచి? ఈ చోటు పెడితే, ఈ దేహం చోటు పెట్టుకుంటే ఆ గోడ అంత దూరం. నేను ఈ దేహం నుంచి వదిలిపోతాను, దేహం నుంచి జారిపోతే ఆ గోడ ఎంత దూరం? ఈ దేహం వదిలేస్తే నేను ఎక్కడుంటాను? మొత్తం అయిపోతాను ఆకాశం. మొత్తం ఆకాశానికి గోడ ఎక్కడ? తానే. మీకు తేడా తెలుస్తుందా? కన్ఫ్యూజ్ అవుతుందా? సరే, ఇవన్నీ మళ్ళీ తర్వాత పాఠంలో చెప్తాం. 12 అవుతుంది, నేను టైమే చూడండి. సరే, ఇవన్నీ మళ్ళీ చెప్తాం, దేశకాలాలు మళ్ళీ చెప్తే తెలుస్తుంది. ఈ చోటు పట్టుకోవటం వల్ల అది దూరం అనిపిస్తుంది. ఈ దేహానికి దూరమా, తాను దూరమా? తాను కూడా ఎవరికి దూరం లేదు, ఈ దేహానికే. అంటే ఒక స్థానానికి ఇంకో స్థానం దూరం. ఈ 2 స్థానాలు కలిపి ఏ ఆకాశంలో ఉన్నాయో ఆ స్థానం ఈ స్థానం. 2 ఏ ఆకాశంలో ఉన్నాయో ఆకాశానికి గోడ ఎంత దూరం, ఈ దేహం ఎంత దూరం? 2 ఒకటే. ఒకటే ఆకాశానికి, సర్వవ్యాపక ఒకే ఆకాశానికి గోడ శరీరాలు 2 దూరాలు కావు, 2 ఒకటే అయ్యాయి. కనుక ఆ ఆకాశం సైడ్ చూడండి, సర్వవ్యాపక ఆకాశంగా చూస్తే ఇది అది 2 ఒకటే అయ్యాయి కనుక 2 అన్న భేదం లేదు. అట్లా. సరే, తర్వాత చెప్తాం పాఠంలో. ఇంకా కొంచెం దేశకాలం గురించి తీసేస్తే అవస్థా దృష్టి వచ్చేస్తేనే మిగిలింది అయిపోతుంది. నిజానికి అవస్థా దృష్టి లేక పరిమిత దృష్టితో చూస్తాం మనం. మొత్తం 3 అవస్థల అనుభవ దృష్టికి వచ్చేస్తేనే చాలు, ఇంకా ప్రపంచమే అవస్థలే పోయాయి. సరే, సాయంత్రం చెప్పడం. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సత్.